పప్పా స్పిరిచువాలిటీ అంటే ఏంటి అసలు? స్పిరిచువాలిటీ అంటే మనం మామూలుగా తెలుగులో అయితే ఆధ్యాత్మికత. సో ఈ వర్డ్కి సంబంధించిన ఒక రూట్ వర్డ్ ఏంటంటే స్పిరిటస్ లేదా స్పిరిట్ అని చెప్పొచ్చు. దాని యొక్క మూలార్థం ఏమిటంటే జస్ట్ బ్రెత్ అని. అంటే నీ హోల్ ఎగ్జిస్టెన్స్కి ఏం అక్కర్లేదు, శ్వాస ఒక్కటి చాలు అని తెలుసుకుంటే చాలు, యు ఆర్ స్పిరిచువల్ అంతే. మిగతా అదంతా ఇర్రెలెవెంట్ కాబట్టి వాటి గురించి వెంపర్లాడకు. సో మనిషి ఏదైనా ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తున్నాడు అనుకో, వాడికున్న డిజైర్స్, వాడికున్న లాంగింగ్ అంటారంటే ఒక దానికోసం ఎదురు చూసే స్థితి, వాడికున్న ఆశలు, హోప్స్, అట్లాగే వాడికున్న భావనలు, సో ఇవి వాడిని బాధ పెడుతున్నాయి. వీటి జవాబుల కోసం మనిషి జర్నీ చేస్తున్నాడు. ఆ జవాబులు ఎవరైతే ఇస్తున్నారో వాడిని గురువు అనుకుంటున్నాడు. జవాబులన్నీ దొరికితే మోక్షం అనుకుంటున్నాడు. కానీ జన్మతః వాడు బాగానే ఉన్నాడు. సో ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ లివింగ్ ఏమిటంటే, నువ్వు జీవించినప్పుడు, పుట్టినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో తిరిగి ఆ స్థితిని యథాతథంగా అనుభవించడం అంతే. అంటే ఆ స్థితి యథాతథంగా అన్ని సమయాల్లో సాధ్యమేనా? అన్ని సమయాల్లో సాధ్యం. అంటే నీకు తెలుస్తుంది. అంటే ఏ వ్యక్తి సూపర్ఫిషియల్ విషయాలను చూసి ఒక నిర్ణయానికి వస్తున్నాడో వాళ్ళు రకరకాలుగా నమ్ముతారు. ఇప్పుడు ఎవరన్నా ఒక మంచి గెటప్ వేసుకొని వస్తే చాలా మంచి వ్యక్తి అనొచ్చు. ఒకడు కారులో వచ్చి అట్లా ఎంతోమంది మోసపోయారు. ఊర్లో ఎవడో కారుగిరి వేసుకొని వచ్చి ఒక ఇల్లు కొంటామంటే ఎవరెవరో డబ్బులు ఇచ్చి, వాడు వచ్చేసి వచ్చిన టీలు గీలు ఇచ్చాడు, ఎవరు నడితే సిగరెట్ ఇచ్చాడు, ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చాడు, మంచివాడు అతను అని అంత డబ్బులు ఇస్తే డిసపియర్. మన ఇంటి పక్కడు వాడు మామూలుగా డ్రెస్ బాగున్నది, ఏముండదు, వాడు అప్పుడో ఎప్పుడో రెండు వచ్చి వాడు మంచోడు. నీ పెళ్ళిలో, నీ చావులో, నీ మంచిలో, రకరకాల విషయాల్లో వాడు చేదుడు వదిలి ఉండే ఉంటాడు. బట్ స్టిల్ వీ మిస్అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను చెప్తున్న స్థితి ఏదైతే ఉందో చిన్నపిల్లలను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వాడు అరుస్తాడు, కేకలేస్తాడు, బోర్ల పడతాడు, నిద్రపోతాడు, అంత అల్లరి చేస్తారు కదా, ఎట్లా నిద్రపోతున్నారు చూడు. ఎందుకంటే ఏది క్యారీ చేయని స్థితి. అల్లరి చేసినప్పుడు అల్లరి బాగా చేస్తున్నాడు కదా, తప్ప లోపట ద్వేషము కానీ, లేకపోతే ఒక దాని పట్ల రాగము కానీ, లేకపోతే కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, రాజకీయము కానీ ఏమీ లేదు. హీ హ్యాస్ నో డిజైర్. అతను ఎగ్జిస్టెన్స్కి ఏకైక ఎగ్జిస్టెన్స్కి ఆధారభూతమైనది ఏమిటి? జీవించడము, శ్వాసించడానికి సమానంగా కదిలించడము శరీరాన్ని. దానికే మనం పెట్టుకున్న ముద్దు పేరు ఆట. పిల్లలు ఆడుతుంటే బాగుంటుందా లేదా? ఎందుకో తెలుసా? ఆడడం వెనక గుర్తింపు కోరుకోవడం లేదు. వాడు ఇట్లా చప్పట్లు కొడుతున్నాడు, దాని వెనక వేరే వాళ్ళు చూసి ఏమని అనుకుంటారేమో, లేదా ఇంకా బాగా కొట్టాలి. ఇట్లా కొడుతుంటే అది ఎంత బాగా కొడుతుందంటే రేపు ఇంకా బాగా కొడుతా నేను, అయిపోయింది, పడ్డాడు ప్రపంచం. సో ఒక ఎవల్యూషన్ ఏమీ లేదు వాడి లైఫ్. వాడు అట్ట చప్పట్లు కొడుతున్నాడు, రేపు అట్లే కొడుతున్నాడు, కానీ వాడి యొక్క ఆనంద స్థితి కొనసాగుతున్నది. సో ఇట్లా గుర్తుపట్టొచ్చు. వాడు జస్ట్ ఇట్లా పడుకున్నాడు, మనసులో ఏది లేదు, ఏది క్యారీ చేయడం లేదు. సో ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క నిర్వచనాన్ని లేదా దాని స్థితిని ఈ ఒక్క స్టేట్మెంట్ డిఫైన్ చేస్తుంది. నేను దీన్ని ఆథెంటిక్ స్పిరిచువాలిటీ అంటున్నాను. నిజమైన ఆధ్యాత్మికత ఇంతే. బికమింగ్ ఏ చైల్డ్ అగైన్. దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లున్నావు నీకు తెలీదా? ఎంతో అంత తెలుసు. పోనీ ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చో, అక్కడి నుంచి నువ్వు జ్ఞానం ఎక్స్ట్రాక్ట్ చేయి. ఆ పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడంటే అతనికి ఏ వస్తువు పట్ల ఆరాధనాభావం లేదు, అతను ఎవరితో పోల్చుకోవడం లేదు, అతనికి ఎవరి పట్ల ద్వేషభావము లేదు, అతనికి దేని పట్ల రాగము లేదు, అతనికి జస్ట్ అవసరాలు ఉన్నాయి, అవి తీరితే ఆనందంగా ఆడుకుంటున్నాడు. తానంతకు తాను పాలు తయారు చేసుకోలేడు గనక అతను ఆధారపడుతున్నాడు. తానంతకు తాను నిలబడలేడు గనక తను ఏడుస్తున్నాడు. తనకు ఏదన్నా కడుపు నొప్పి వస్తే తానంతకు తాను తగ్గించుకోలేడు, భాష లేదు కనుక అతను ఏడుస్తున్నాడు. అదర్వైజ్ అతనికి ఏడవాలని ఏం లేదు. అసలు పిల్లలు అతిగా ఏడవడానికి కారణం పేరెంట్సే. వాడిని ఎక్కడే పెట్టి ఊతుతారు,
ముఖం దగ్గర పెట్టి ఊయి అంటారు, వాడిని ఎత్తి గాలి వేస్తారు ప్రిపరేషన్ లేకుండా, వాడికి పరిశాన్ అయిపోతారు పిల్లలు. నువ్వు ఏమీ చేయకు, ఇంట్లో నోట్లో పెట్టుకునే వస్తువులని పక్కకు జరుపు, ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఉంటే పక్కకు జరుపు, కిందకు దిండ్లే గోడలకు దిండ్లే, ఎన్నోసార్లు చెప్పినది. పిల్లల్ని జస్ట్ వదిలేదు నిశ్శబ్దంగా, దే ప్లే బ్యూటిఫుల్. పిల్లలకి అవసరం లేదు పేరెంట్స్, పిల్లలకు నీ వాడించే బోడి పనికిరా నాట అక్కర్లేదు. ఒకటే ఏడుస్తున్నారంటే యు ఆర్ డిస్టర్బింగ్ దెమ్. సో ఇప్పుడు ఆ పిల్లవాడి స్థితిని నువ్వు రాసుకో, అది నీలో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసుకో. అతనే రామకృష్ణ పరమహంస, అతనే రమణ మహర్షి. ఆ పిల్లవాడికి తెలియదు తన స్థితులు, రామకృష్ణ పరమహంస తెలుసు తన స్థితులు, అంత తేడా. పిల్లవాడిలో ఉన్న స్థితి ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ప్రపంచం, పేరెంట్స్ అందరం కలిసి నాశనం చేస్తాం ఒక ప్రోడక్ట్. దట్స్ ద వే. అది మనలో చేంజ్ అవ్వడానికి రీజన్? మనలో చేంజ్ అంటే ఇప్పుడు ఆ పిల్లవాడిలో ఉన్న స్థితి ఎదుటి వాళ్ళలో లేకపోవచ్చు, మనం వాళ్ళని చూసి నోట్ చేసుకుంటాం కదా, అది ఒకప్పుడు మనలో ఉన్నది పెరుగుతూ ఉండగా అది చేంజ్ అయిపోయింది. సో అది అలాగే ఉంది, స్థితి మారలే. ఓకే, దానికంటే బలమైన స్థితులు వేరే వచ్చి కూర్చున్నాయి అన్నట్టు. ఇప్పుడు చిన్నపిల్లవాడిని బేవకూఫ్ అను, దానికి కారణం బేవకూఫ్ అంటే అర్థం తెలియదు కనుక, అందుకని వాడు ఆనందంగా ఉన్నాడు, అర్థం తెలియదు కాబట్టి. ఇప్పుడు వాడు పెరుగుతున్న కొద్ది బేవకూఫ్ అంటే తిట్టని తెలిసింది, తిడితే ఖచ్చితంగా బాధపడాలనో లేకపోతే మూతి మీద గుద్దాలనో వాడికి ఎవరో చెప్పారు, చూశాడు, అన్ని చోట్ల అదే కనిపిస్తుంది. చిరంజీవి అదే చేసి, అల్లు అర్జున్ చేసి, అందరు హీరోలు అదే చేసి, జిద్దు అట్టెట్లా అంటావు అది ఇది. ఇప్పుడు వాడు అట్లనే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎవడన్నా అంటే నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు అనొచ్చు కానీ అది నీ ప్రాబ్లం, అది నేను అది కాదని తెలుసుకుంటే అయిపోతుంది. సరే, ఒక సందర్భంలో ఎదుటి వ్యక్తికి చెప్పవలసి వస్తుంది, అలా అనడం తప్పు, నువ్వు నీ ప్రవర్తన ఆ టైంలో నువ్వు అరవచ్చు, కేకలు ఇవ్వచ్చు, బట్ మేక్ షూర్ ఆ వ్యక్తి మీద నీకు కించిత్ ద్వేషం ఉండటానికి వీల్లేదు అంతర్గతంగా. ఇది అత్యంత ఇంపార్టెంట్. అతని చెడు కోరుకోవడం కానీ, ఈవెన్ కలలో కూడా నీ ప్రవర్తనలో అతని పట్ల ద్వేషం కనబడకూడదు. ఒకవేళ నిజంగా ద్వేషం ఉందనుకో, కలలో అతను ఊరేసినట్టు, చంపినట్టు, తొడగిలినట్టు వస్తాయి. నువ్వు 0.01% ఒక వ్యక్తి గురించి చెడు తలచినా దట్ విల్ ఇంపాక్ట్ ద అదర్ అండ్ యూ ఆల్సో. అందుకని ఇది ఇప్పుడు ఎట్లా అంటే ప్యూరిటీ, ఇప్పుడు ప్యూర్గా ఉందనుకో, ఒక్కటి పడ్డా ప్యూరిటీ పోతుంటుంది, అంతే కదా. అట్లా ఈ స్పిరిచువాలిటీ అంటే యు రిమైన్డ్ ప్యూర్ యాజ్ ఎ స్టేట్, దాన్ని ఇంటాక్ట్గా చూసుకుంటున్నావు, దాని యొక్క స్టేటస్ కొని పోకుండా చూసుకుంటున్నావు, అంతే తప్ప అదేం బ్రహ్మ విద్య కాదు, లేకపోతే ఎవరికి సాధ్యం కానిది కాదు, అందరికీ సాధ్యమయ్యే స్థితి అది. ఆ నిజమైన బ్రహ్మ విద్య అంటే ఈ జనాలు చెప్పి హార్డ్ వర్క్ చేసి చెమటలు తీసేది కాదు. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్, అంతే. ఎన్లైట్మెంట్ అంటే ఇది తెలుసుకోవడం, జస్ట్ తెలుసుకున్నాం అంతేగాని మళ్ళీ క్లెయిమ్ చేస్తే మళ్ళీ పోయింది. ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తావో, క్లెయిమ్ చేయాలంటే ఎవడో ఉండాలి. రెండు ఉన్నాయి చూడు, ఇది ఎవరిది అంటే ఇది నాది అని చెప్పడం అనేది వెరీ బ్యూటిఫుల్. రెండో వ్యక్తి ఇది నాది అని చెప్పినప్పుడు అతను జస్ట్ అది నాదని చెప్తలేడేమో, అతని లోపల ఇంకొక భావన అంతర్గతంగా ఉంటుంది, ఇది నాదే, నాలాంటిది ఎవరి దగ్గర లేదు, ఇట్లాంటివన్నీ నడుస్తుంటుంది లోపల, ఒక రన్నింగ్ స్టోరీ. అందుకని చాలాసార్లు మనుషులు మోసగాళ్ళని ట్రస్ట్ చేసినంత రియల్ పర్సన్ని ట్రస్ట్ చేయరు. బికాజ్ మోసగాడు ఎరుకతో ఉన్నాడు. నిజమైన పిల్లవాడు ఇంట్లో ఏడుస్తాడు, బయట ఏడుస్తాడు, వాడికి ఎరమరికలు లేవు. దట్టించేవాడు ఇక్కడ మనం కొట్లాడొద్దు, ఇంట్లో స్టార్ట్ అయింది అంటే యు ఆర్ బీయింగ్ కన్నింగ్. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు కోపం వస్తే అది రోడ్డు కానీ, అది ఇల్లు కానీ, బాత్రూమ్ కానీ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను నటించలేను. నాకు ఎందుకంటే నాకే ఇమేజ్ లేదు, ఎవడో ఏదో అనుకుంటున్నాడని నేను అనుకోను. నన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడితే నేను వెళ్ళిపోతా. దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ లయింగ్ పీపుల్. అట్లా అంటే ఎన్నోసార్లు జరిగింది అట్లా. రెండోది, అంతర్గతంగా ఏ ద్వేషం ఉండదు నాకు, ఒక విషయం కోసం అరవడమే. ఈరోజు పొద్దున్నే ఒక చర్చ వచ్చింది, అన్నీ అడిగారు ఎందుకు అరుస్తావు నువ్వు అప్పుడప్పుడు
అంటే ఇంతవరకు ఎప్పుడు లేదు, ఈ మధ్య అట్లా జరుగుతుంది కాబట్టి నేను జరగనిస్తున్నా. అది ఆగినప్పుడు మళ్ళీ ఆగుతుంది, అందులో ఏం సందేహం లేదు. అట్లా చాలాసార్లు జరిగినాయి. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాను, ఒకవేళ అరవడం అనవసరమైనప్పుడు అసలు అరుపు ఉండేది కాదు నాకు శరీరంలో, అది ఉందంటే ఉపయోగించుకో. ఒక్కటేదే చెప్పగలను, నా లోపల ఏ ద్వేషం లేదు, ఏ కుట్ర లేదు, అది క్లియర్గా ఉంది నాది. ఒకడు జస్ట్ అరవట్లేదు, గుసగుసలాడుతున్నాడు, హంబుల్గా చెప్తున్నాడు, లోపల ద్వేషిస్తున్నాడు అనుకో, యాక్చువల్లీ ఈస్ డ్యామేజింగ్ యూ. నీ హోల్ ఎగ్జిస్టెన్స్కి వాడు ప్రమాదం. అంటే వెదర్ వీ కెన్ కంపేర్ ఇట్ ఆర్ నాట్ ఐ తెలియదు, కానీ నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు షిరిడి సాయిబాబా గురించి. కోపంతో చెలరైపోయాడు అంటే ఆయన, భయపడి జనాలు రాకపోయి ఉండేవాడు. చెప్పాను కదా ఒకసారి ఒక డివోటీ, వీనికి ఏంటి ఇంత కోపం ఎలాగా అంటే ఇట్లా పిలిచి, అరే ఆడి మనసులో ఉన్న మాట కనిపెట్టి కోపం చూపించుతా, ప్రదర్శిస్తా, లేకపోతే వీళ్ళందరూ నా నెత్తి మీద ఎక్కుతారు, ఇంటర్నల్ గా నాకు అదేం లేదని చెప్పారు. కరెక్ట్. అది ఇప్పుడు చాలా మంది ఆధ్యాత్మిక గురువులు, అట్లీస్ట్ నేను రియల్ గా స్పిరిచువల్ గా గుర్తించే వాళ్ళ పేర్లు ఒక ముగ్గురు చెప్తా. కృష్ణమూర్తి కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, ఆ తర్వాత నిసర్గదత్త మహారాజ్ కావచ్చు. దే ఆర్ వెరీ యాంగ్రీ పీపుల్. దే ఆర్ నాట్ రియల్లీ యాంగ్రీ. ఒక 2 సార్లు 3 సార్లు చెప్పిన అర్థం చేసుకోకపోతే ఒక దెబ్బ వేయవలసిందే. నువ్వు ఎంతసేపు బుజ్జగిస్తావు అది అయ్యే పని కదా, ఎందుకంటే అందరికి ఉన్నది లిమిటెడ్ టైమే. అందుకని నిజంగా ఎదురుగున్నది గుర్రం అయితే ఏ సమస్య లేదు, గాడిద అయినప్పుడు ఖచ్చితంగా కట్టె తీసుకోవాల్సి వస్తుంది, తప్పేం లేదు. అంటే నేను సపోర్ట్ చేస్తలేను, కానీ ఆ సందర్భం చెప్తుంది. నేనే చాలాసార్లు చెప్తాను, అసలు అరవడం నా స్వభావం కాదు, కానీ నేను అరవగలను. రెండోది 100% ఇది క్లియర్ అనమాట. అంటే ఏమి లోపల డిస్టర్బెన్స్ ఉండదు. నిన్ననే నీ మీద అరుస్తున్నా కదా బిడ్డ, ఈ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, ఇతను వచ్చింది ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ యొక్క మూలం గురించి ఇట్లాంటివి చర్చించడానికి. ఆ మెయిల్ రాసిండు. ఇవన్నీ నిజంగా అని తెలిసినప్పుడు నేను నీతో ఏమనాలి? ఇప్పుడు ఒక వ్యక్తులు వచ్చారు ఇది చర్చించడానికి, వాళ్ళకి ఏమనుకుంటారు? విషయం అది కాదు. దట్ ఈజ్ స్పిరిచువల్. నేనున్న స్థితి ఏమైనా అనుకో, నీవు ఉన్నది అదే, నువ్వు ఎట్లన్నా తీసుకో. నెక్స్ట్ అతను వచ్చి అడిగింది ఫస్ట్ ప్రశ్న అదే, మీరు కనుక ఏదో ఆందోళనలో కనుక లేకపోతే నేను ఎవడు చెప్పిండు? ఒక్క నెక్స్ట్ సెకండ్కి ఊరికే అరిచిన ఇంతే జవాబు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా దాన్ని అర్థం చేసుకో, నాకు సంబంధం లేదు. ఇది నేను చెప్పిన తర్వాత నేను వీ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్, అది వేరే సంగతి. సో ఏది క్యారీ చేయకుండా నువ్వు ఒక దాన్ని పట్టుకోనవచ్చు, అవసరమైతే బురదలో మునగనవచ్చు. నేను క్రియేట్ చేసుకునే ఎగ్జాంపుల్, ఒక హోలీ ఆడుకుంటాం కదా, రంగులు చల్లుకుంటాం కదా, ఎందుకు? అదొక్కటి కారణం. ఎవడన్నా హోలీ షాప్ పెట్టి ఒక్కసారి రాసుకుంటే ఎప్పటికీ పోని నాణ్యమైన రంగులను పెట్టమను సో ఇప్పుడు నేను ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఈ బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో, ప్రపంచంతో మనకున్న సంబంధంలో హోలీ రంగు లాంటిది నాకు. నేను ఊరికే వేసుకున్న రంగంతే ఉఫ్ అంటే పోతుంది, సింపుల్ అట్లా. అయితే గొప్ప ఈ స్పిరిచువాలిటీ అని ఏదైతే ఉందో అది గృహస్థాశ్రమం లేదా గృహస్థ జీవితానికి సంబంధించిందేనా? సంబంధం ఉందంటే కనిపిస్తుంది. ఆ స్థితి దేనికి అంటుకోదు. అంటే నువ్వు ఏదైతే నేను చెప్తున్నానో, ఎన్ని ధ్యానాలు చేసినా పోలికుందా? నువ్వు ధ్యానం చేయనట్టే. ఎన్ని ధ్యానాలు చేసినా నీలో ద్వేషం ఉందా? నీకేం అర్థం కానట్టే. నువ్వు ఏమీ చేయలేదు, నీలో పోలికలు ద్వేషం లేదా? నువ్వు మహానుభావుడివి. ఇక్కడ చేయడం చేయకపోవడం కాదు, నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. చేయడం చేయకపోవడం, ఉదాహరణకి చూసేవాడు లేకపోతే 90% మంది చేయరు, ఎక్కువ మంది అయిపోతారు. చూసేవాడి కథ ఇదంతా. ఎంత చూస్తే అంత చేస్తాడు మనిషి. ఎగ్జాంపుల్, రోడ్డు మీద సర్కస్ చేస్తూ ఒకడు రోప్ పెట్టుకుని నడుస్తున్నాడు అనుకో, అక్కడ ఎవ్వరు క్రౌడ్ లేదనుకో, వాడు ఎందుకు నడుస్తాడు? అంటే చూసేవారు ఉన్నారని మనం చూస్తున్నాం, అందుకేనా? దాన్ని లైక్ చేస్తుంది మైండ్. నేనే ఒకసారి ఊరికి అన్న ఇంట్లో, నా కోసం మంచి బట్టలు ఎందుకు వేసుకోరు? ఎప్పుడు బయట వాళ్ళ కోసం ఎందుకు? నేను చూడు ఎప్పుడు ఇంటోళ్ళ కోసం మంచి బట్టలు వేసుకుంటున్నాను. ఇంకోటి, ఇంటోళ్ళకి ఇవే బయటోళ్ళకి ఇవే, నాకెప్పుడు భేదభావం లేదు. కానీ అందరికి ఉంది. నిజంగా ఎవడి వల్ల వాళ్ళైతే బతుకుతున్నారో, ఎవడి సమక్షంలో ఉంటున్నారో వాడికి పరమ దరిద్రంగా కనబడి, అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు అందంగా కనబడి, వాట్ ఈస్ దిస్ ఎందుకో తెలుసా? దాని అనుకుంది. ఇక ఆల్రెడీ వీళ్ళు అందాన్ని అభినందించి అయిపోయింది ఇంట్లో.
ఇప్పుడు ఇంకా కొత్త అభినందన కావాలి. దట్ ఫీల్స్ బేసిక్. చాలా డ్రామాలు ఆడుతుంది అది. సో గృహస్థము కానీ సన్యాసాశ్రమము కానీ వానప్రస్థము కానీ సూపర్ఫిషియల్గా అవన్నీ హోదాలు లాంటివి గ్రంథపరంగా. కానీ ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీలో సన్యాసాశ్రమమైన గృహస్థమైన ఇంకేదైనా నీ స్థితి మారకుండా ఉంటే అవసరాన్ని బట్టి నువ్వు గృహస్థంలోనూ ఉండవచ్చు, బట్ నీ అంతర్గత స్థితిలో ఏ మార్పు లేదు. ఇది ఎటువంటిదంటే ఇప్పుడు నేనున్న స్థితి, నాకు ఎవరితో ఏ అటాచ్మెంట్ లేదు. దట్స్ వే ఐఎమ్ విత్ పీపుల్. అటాచ్మెంట్ ఉంటే నువ్వు ఇరుక్కపోతావు, నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు అనుకున్న ఏ పని, ఇప్పుడు అంటారు కదా చాలామంది వివాహం అయిపోయిన తర్వాత చాలా పనులు చేయలేకపోతున్నాను, అది అబద్ధం. అది అదే ఈ ఎమోషన్స్లో పడిపోయి ఒకరి మీద ఒకరికి మెల్లగా ప్రేమ పోయి కోపాలు పెరిగి ఒకరినొకరు ద్వేషించే స్థాయి వచ్చి ఒకడంతా ఒకడు చూసుకునే స్థాయికి వచ్చి మొత్తం పక్కగా జరుగుతుంది. నేను చెప్తున్నది ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నది, ఒక్కసారి ఒక వ్యక్తి పట్ల నీకు ఒక ఇంప్రెషన్ అయ్యి అతన్ని ద్వేషించడం మొదలైంది అనుకో, అది అక్కడితో ఆగదు. ఇంక అది నిన్ను కూడా ఎన్గల్ఫ్ చేస్తుంది. ఇక జీవితకాలం దాని అంత చూడాలంత అట్లా వెళ్ళిపోతుంది. అది అక్కడ ఉత్తుత్తగానే ఆగిపోయే స్థితులుగా అవి ఏమంటే ఎమోషన్స్ కావు. ఇట్ విల్ కిల్ యూ అండ్ ఇట్ విల్ కిల్ అదర్ ఆల్సో. మన మాటని కానీ దేనైనా ఒక అవసరానికి వాడుకోవాల్సిందే. నువ్వు ఇంటర్నల్గా నీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉండని, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఉండని, నీ పట్ల కృతజ్ఞత చూపే వాళ్ళు ఉండని, చూపని వాళ్ళు ఉండని, ఏదేమైనా డోంట్ హేట్ ఎనీబడి. అంటే ఒక వ్యక్తి చేసే పనులను బట్టి ఆ వ్యక్తి మీద ప్రేమ కురిపించిన అట్లా చేయకు. రెస్పెక్ట్ అండ్ లవ్ ఎవ్రీవన్. దట్ ఈస్ స్పిరిచువల్. డిస్క్రిమినేషన్ లేని స్థితి స్పిరిచువల్. అన్కండిషనల్గా ఇచ్చుస్తున్న స్థితి స్పిరిచువల్. ఏమీ ఆశించని ఎక్స్పెక్టేషన్ లేని స్థితి స్పిరిచువల్. ఎక్కడున్నా నువ్వు ఇంట్లోనే ఉన్నట్టు నువ్వు అనుభూతి చెందుతుంటే యు ఆర్ స్పిరిచువల్. నీ వాళ్ళు కానీ పరాయ వాళ్ళు కానీ నీలో పెద్ద భేదభావం లేకపోతే స్పిరిచువల్. అది నీకు తెలుస్తుంది. కానీ ఎక్కువ శాతం స్పిరిచువాలిటీ అంటే ఇది అని బై డెఫినేషన్ ఒకడు చదివాడు అనుకో. ఎగ్జాంపుల్, ఒక పుస్తకం ఇలా రాసింది, అతను ప్రశాంత వదనంతో ఉంటాడు అని రాసింది. ఇప్పుడు దాన్ని పట్టుకున్నవాడు నటించడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ప్రశాంత వదనం అన్నది ఫేస్కి సంబంధించింది కానే కాదు, అంతర్గత స్థితికి సంబంధించింది. యు ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్ ఇన్సైడ్. సూపర్ఫిషియల్గా నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు వస్తే తరుస్తున్నావు. ఇప్పుడు దాన్ని కూరగాయల షాపులు పనిచేస్తున్నావు, ఎంత శాంతమూర్తి అయినా అరవవలసిందే. అది అక్కడ ఎందుకు పెట్టినారో బాడకో అనాల్సిందే, లేకపోతే పని నడవదు. బాబు బంగారు తండ్రి, అతను 600 బిల్ చేసి వెళ్ళిపోతున్నాడు రా మహానుభావుడు. సందర్భం వస్తే అరవడం ఏంది, గల్లా పట్టుకొని మూతులు వల్ల కొడతాం మనం. నేను అంటున్న చెయ్యి, కానీ లోపట ఆ డబ్బు గురించే పోరాడు తప్ప వాడు పోయిన తర్వాత వాడిని ద్వేషించకు. ఎంత చేయవలసింది ఇక్కడ ఒక్క చోటనే చిక్కదు రహస్యం, మైండ్ పట్టుకుంటుంది. సో అదే నువ్వు జస్ట్ వాడి ఎగ్జాంపుల్కే చెప్తున్నా. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగ కొడుకు అది ఇది అమ్మ అంతా ఆ జాతి అంతా అది నీకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీ పూర్వాగ్రహాలు పూర్వధారణలు అన్నీ వచ్చేస్తాయి. విషయంగా ఇప్పుడు ఎవరన్నా నిజంగా జ్ఞానైతే ఆ డబ్బులు వేయలేదు, అప్పుడు అర్చన అయిపోయింది, అతని గురించి ఎందుకు తప్పది. దట్ ఇస్ ద వే. రసం ఉండదు, నువ్వు రసం ఆస్వాదించవు. ఎప్పుడు ఒక వ్యక్తిని తిట్టడంలో లేకపోతే ఒక వ్యక్తి గురించి బ్యాడ్గా అనుకోవడంలో ఒక చిన్న రసం ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు దాన్ని, గాసిపింగ్. వాడట్లా వీడిట్లా, వాడట్లా వీడిట్లా. మనం జనరల్గా ఇప్పుడు కోపానికి సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి, ఎస్పెషల్లీ మీరు ఒక ఉదాహరణ సునీత విషయంలో ఇచ్చారు. దీని మీద ఇప్పుడు జస్ట్ 2 minutes కంటెంప్లేట్ చేసినప్పుడు క్వశ్చన్ అడగాలనిపించింది. మనకి కోపం ఎప్పుడు వస్తుంది, మన కోరిక ఏదైనా విఘాతం కలిగినప్పుడు కోపాలు వస్తాయి. రెండు మనం ఎక్కడో హర్ట్ అవుతాం అవతల వల్ల, ఈ రెండింటి వల్ల వస్తుంది. వచ్చిన తర్వాత అది కొంత అది రిజాల్వ్ అయ్యేదాకా అది ఎనర్జీస్ మనలో ఉంటూ ఉంటాయి బేసికల్లీ. ఇప్పుడు నేను మీ గురించి ఎందుకు అడగాలనుకున్నానంటే, ఇప్పుడు మాకు తెలిసింది ఇదే కోపం ఇంతేగాని దాన్ని అక్కడ లోపల ఎటువంటి అంటే అది ఖచ్చితంగా మాకు కంటెంప్లేట్ చేస్తుంది. అది కూడా కొంత సస్టైన్ అవుతుంది. ఎంత టైం అనేది, అది ఎంత రిజాల్వ్ చేస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంది. సో మీరు ఈ కోపం వచ్చిన సందర్భం ఇప్పుడు సీరియస్ని తిట్టారో లేకపోతే ఇంకొకరి మీద ఇచ్చారో ఓకే బాగానే ఉంది.
ఆ అరవడానికి వచ్చినటువంటి ముందు ప్రక్రియ ఏంటి, ఆ తర్వాత ఆ స్టేట్, ఆ పర్టికులర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ లో మీ మైండ్ సెట్ కానీ మీ యొక్క ఇంటర్నల్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఈ 3 స్టేట్స్. ఈ 3 స్థితుల్లోనూ నేను లోపల ఏ మార్పు లేదు, అది క్లియర్. అది రెండోది, నేను అరవడానికి కారణం బేసికల్గా వ్యక్తి కాదు, మైండ్. ఐఎమ్ షౌటింగ్ ఆన్ ద మైండ్, నాట్ ఆన్ మై డాట్. అంటే మూడవది, నేను ఎప్పుడు నాకు కోపం వచ్చిందా లేదా కోపం ప్రదర్శిస్తుందా, ఒక్కటే రీజన్ ఉంది, వేరే రీజన్స్ లేవు. అండ్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నాకు కమ్యూనికేషన్, ఇప్పుడు ఉదాహరణకి జీవితకాలం మనం మాట్లాడుకోవద్దని ఒప్పందం కుదుర్చుకుని పరిచయం రాసుకుందాం, నువ్వు నాకు రాసి నేను నీకు రాసిస్తా అంటే జీవితంలో అరుచుకునే పని లేదు. అప్పుడు ఒకటి సీరియస్ రాసిస్తాం ఇట్లా. ఎందుకు సమస్య ఏమైతుంది, అడిగిన దానికి నువ్వు జవాబు చెప్తే సరిపోతుంది అనేది నేను ఎప్పుడు అడిగేది. అడిగిన దానికి జవాబు చెప్పకుండా వేరే అంటున్నారు ప్రతిసారి. అక్కడ ఆమె కాదు, ఎనీబడి. దానివల్ల నేను అడుగుతున్న దానికి జవాబు చెప్తే నేను వెళ్ళిపోతా. ఎగ్జాంపుల్, నువ్వు నాకు ఏదైనా చెప్పు, నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆ పెన్ను అక్కడ ఎవరు పెట్టారు, ఇది నేను అడుగుతున్నా. నువ్వు అడుగుతున్నా, నేను జవాబు చెప్తే ఎట్లుంటది, జవాబు చెప్పకపోతే ఎట్లుంటది. ఇప్పుడు ఫస్ట్ నేను జనరల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ కాదు, దట్స్ ద వే. ఆ పెన్ను నేనే అనుకోకుండా పెట్టాను, ఇప్పుడు ఏమి అని అడిగాను అనుకో, ఒక 1 or 2 minutes లో క్లియర్ అయిపోతుంది. అట్ట కాకుండా ఇప్పుడు మళ్ళీ అడుగు అంటే మొన్న ఒకసారి నువ్వు వంట చేసినప్పుడు గూట్లు నువ్వు పెట్టలేదా అంటే ఇప్పుడు నేను నీ స్థితిలో నేను అడుగుతున్న దానికి జవాబి, నువ్వు అడుగుతున్న దానికి జవాబి ఫస్ట్. ఇట్లా జస్ట్ నేను ఒక్క జవాబు ఇస్తే నేను వెళ్ళిపోతా అని, తర్వాత నేను ఒక బ్యూటిఫుల్ టాక్ చేసిన, అది నేను ఎంజాయ్ చేస్తూ చేసిన, ఇప్పటికి చెప్తున్నా. ఒకడి అరుపు, ఒకడు అరిచేది గొడవ పెంచడానికి, తెలుసో తెలియకు. నేను ఎప్పుడు అరిచినా గొడవను ముగించడానికి నాకు ఆసక్తే లేదు. నేను అరుస్తూ చెప్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది నా స్వభావం కాదు. ఐ జస్ట్ గివ్ మీ వన్ ఆన్సర్, వెళ్ళిపోతా. నేను అసలు నాకు వద్దే వద్దు. ఇదంతా క్రియేట్ చేసుకున్నది అరుచుకోవడానికి కాదు, ప్రశాంతంగా ఉండడానికి. అంతే. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఎక్కువసేపు కలుస్తున్న వ్యక్తులు, సపోజ్ ఆయన అరవకుండా కూడాను దాన్ని ఇంకొద్ది బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కోపం చేయొచ్చు అని మనం అనుకోవచ్చా, అనుకోవక్కర్లేదు. లేదు, అరవడం కరెక్టే, అక్కడ అరవడం అంటావు, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడుతుంది. అంటే పప్ప అన్ని యాంగిల్స్ చెప్పిన తర్వాత లాస్ట్ స్టేజ్ అరవడం అనేది ఉంటుంది. అసలు అరవను అంటే నాకు హ్యూమన్ గా ఏం చేయాలో తెలియక నేను అట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అని కొంచెం. కానీ ఒక్కటి ఇంటర్నల్ గా నాకైతే ఒకటి అర్థమైంది, నువ్వు అరవడానికి కారణం నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం అంతే. అది అంత అరుస్తూ కూడా ఎక్కడ కావాలని ఊరికి ఏదో పరుషమైన మాటలు అంట, అంతేగాని ఎప్పుడు గలీజ్ గాను పరుషంగా అంటాను. ఒక్కొక్కసారి నాకు చనువు ఉంటే ఒక గలీజ్ మాట కూడా అనొచ్చు, అది వాళ్ళు తప్పుగా తీసుకోరలే అని. ఆ అరుపులో కూడా నా చుట్టుపక్కల ఎవరు ఉంటే నేను సపోర్ట్ సిస్టమ్ కోసం వెయిట్ చేస్తా. ఇంతేరని అడుగుతున్నది, దీనికి చెప్తలేరు రా వీళ్ళు, నాకేముండదు. నాకు అర్థం కాక నేను అరుస్తాను. ఎందుకంటే భాష వచ్చు. ఒక్కసారి ఆగి ఏం అడుగుతున్నావు చెప్పు అంటే, ఇది అడుగుతున్నా అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే నేను జస్ట్ ఒక్క సెకండ్లో అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంటే పప్ప అరవక ముందు తన మైండ్ మనసు ఎలా ఉంటుందో అరిచిన తర్వాత అంతకన్నా క్లియర్ గా ఉంటది. ఇంకా బాధపడ్డావా తెలుసు కదా, నేనే నాకేముండదు. అంటే ఇప్పుడు నేను అనుకో, నన్ను ఎవరు వచ్చి అడగక్కర్లే, నువ్వు అంతసేపు అరిచినావు, నువ్వు ఎట్లున్నావు అని. నేను అరుస్తున్నప్పుడు బాగానే ఉన్నా, కానీ నాకు మళ్ళీ అనిపిస్తుంది, అరే నేను కొంచెం వాయిస్ రేజ్ చేశాను, ఏమన్నా బాధపడ్డారేమో తెలియదు కదా. నేను ఒక్క సెకండ్లో వెళ్తా. నిజానికి ఎవరన్నా నెక్స్ట్ డే వెళ్ళొచ్చు, నేను ఇక్కడ వచ్చి ఇట్లా వెళ్ళిపోతా, అంతే వెంబడే. రెండోది, నాలో జెన్యూనిటీ ఉంది కాబట్టి ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కోప్పడ్డా చేయలేదు. అట్లీస్ట్ నా బిడ్డ గురించి అయితే చెప్పగలను, ఎంత గొడవైనా వాటి. దీనికి కారణం మైండ్ కొన్ని విషయాలు అర్థం చేసుకునే కారణంగా, లేకపోతే తాను ఒక తలంలో నేను ఒక తలంలో ఉండడం వల్ల, లేదా నేను చెప్పింది కన్వే కాకపోవడం వల్ల తప్ప వ్యక్తిగత ద్వేషము అట్లాంటివి ఏమి ఉండవు. నా ఎవరి మీద లేవు నాకు. అంటే నేను ఈ విషయాల నుంచి నా హోల్ విశ్వం నుంచి లిబరేట్ అయిపోయినాను. నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, చెప్తాను కూడా. నేను అనుకుంటాను, నేను అసలు ఎవరు సహాయం చేయని రోజు రావాలి నాకు, సో దట్ ఐ వర్క్. నేను చేసుకుంటే ఈరోజు ఎవరితో పొద్దున్న బాగాలేదు, నువ్వు ఉన్నావారా పొద్దున్న, ఈ ఆస్తి అంతా ఇట్లా డిసప్పియర్ అయిపోతే ఎంత బాగుంటుంది అంటే మొత్తం వెళ్ళిపోతే బాగుండు. అలాగే నేను నాశనం చేయను, ఎవడో దొంగ వచ్చి తీసుకుపోవాలనుకోను. ఏదో రీజన్ చేత పోయే అవకాశం వస్తే నేను ఇచ్చేస్తే ఎవరికన్నా.
రైట్ రీజన్ వస్తే ఐ విల్ బిగిన్ అగైన్. అయితే ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు నా గురించే చెప్తున్నా. ఇప్పుడు నా బిడ్డ ఉంది, లేకపోతే మైతులు ఉంది, అమ్మ ఉంది, దీంట్లో వాళ్ళకి ఎంత రావాలో లెజిటిమేట్గా ఇచ్చేసి నేను రోడ్డు మీద పడదాం అనుకుంటున్నా. నేను చెప్పేది యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. సరే నువ్వు ఇంకోటి, నువ్వు లేకపోయినా నన్ను చాలా మంది పడమేయరు. నేను చాలా మంది ఉండొచ్చు కానీ నాది నా స్థితి నాకే. ఓకే ఓకే గుడ్. ఇందాక అక్కడ కొంచెం వీడియో పెట్టాం, నువ్వు బయట తీసిన వీడియో గురించి చెప్తున్నావు, అదే పాయింట్ మీద ఇట్లా అని చెప్తున్నావు. అయితే ఇట్లాగే మాట్లాడతాడు ఎప్పుడు, అంటే ఇలాగే మాట్లాడతాడు ఎప్పుడు అని చెప్పి సునీత అంటుంది. నిజమే, పాయింట్ ఎప్పుడు అంటావు. కరెక్టే. నేను చెప్తున్నది కోపంలో అయినా ఈ మామూలు ప్రశాంతంగా ఉన్నా నవ్వుతున్నా, నేను ఇది ఎప్పుడు మర్చిపోవడం లేదు. నేను ఎప్పుడు అనామకుణ్ణే. ఇది నాకు ఒక సంపూర్ణ సత్యముగా గోచరిస్తున్నది, ఒక స్టేట్మెంట్ కాదు అది. నాకు ఒక మూమెంట్ వస్తుంది, ఎవ్వరూ ఉండరు నాకు, నేను ఒక్కడనే డీల్ చేయాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టమక్ ఎక్కుంది, మొన్న నా మోషన్స్ ఉన్నాయి, ఒక్కడు రాలేదు షేర్ చేసుకోవాలి. క్లియర్ కదా, ఊరికే అడుగుతారు అంతే, తగ్గాయా పెరిగాయా యూమింగ్ అని చెప్తారు తప్ప ఒక్కడన్నా నా పక్కన వచ్చి ముక్కుతాడా? అట్లీస్ట్ కోఆపరేషన్. పోనీ మోషన్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ వచ్చి బయటికి రాగానే టవల్ ఇస్తారా? అంటే ఏదో ఒక విధంగా ఎంతసేపు సాయం చేస్తారు, ఒక టైం వస్తుంది అందరు వదిలేస్తారు. అండ్ యూ హ్యావ్ టు డీల్ అలో. సూపరా. మిగతా అన్ని విషయాల్లో మనిషి సాయం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నావు కదా స్పిరిచువాలిటీ అంటే ఇది కూడా తెలుసుకోవడం, నువ్వు ఒక అనామకుడివని, యు ఆర్ నాట్ స్పెషల్ అని. ఇన్ ఎనీ వే యు ఆర్ నాట్ స్పెషల్ ఎట్ ఆల్. మానసికంగాను శారీరకంగాను ప్రాపంచికంగాను నువ్వు ఏ గుర్తింపులోనూ నువ్వు పడకు. ఒకవేళ గుర్తింపు వస్తే అది హోలీ రంగు అని తెలుసుకో, వెంటనే కడుక్కొని దులిపేసుకో తప్ప ఇదేదో బాగుంది రంగు అని రోజు రాసుకోక. ఇంకా హోలీ రంగు అంటే ఫోటో మంచిగా పడుతుంది, రంగులు అట్లా. నాకు తెలిసి ఆ ఫస్ట్ పౌడర్ తయారు చేసిన వాడు ఎవడు ఎర్ర రంగు తయారు చేసింటే అందరు ఎర్రగానే తిరుగుతారు అనుకుంటాను నేను. అంటే ఎరుపు భలే ఉంటుంది అది అనే ఒక థాట్ ఫిక్స్ అయితే అప్పుడు అందరు బ్యూటిఫుల్గా, అసలు ఏం అక్కర్లే, అంతా ఒక రంగులో కనిపిస్తుంది. ఇదంతా వేరే వాళ్ళు ఎట్లున్నారు, వేరే వాళ్ళు ఎట్లా వాడుతున్నారు అది చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా ఇదంతా వేరే వాళ్ళకి సంబంధం లేదు. హౌ యు ఆర్, నువ్వు ఎట్లా ఉన్నావని నువ్వు నిరంతరం ఎరుకలో ఉంటున్నావు అంతే. రెండోది, ఇప్పుడు ఒక వస్తువు చెడిపోతే దాన్ని వెంటనే రిపేర్ చేయిస్తాం కదా, సేమ్ థింగ్ నీకు కూడా అప్లై చేసుకో. ఒక చిన్న కోపం వచ్చింది, తొందరగా మళ్ళీ నీ నార్మల్ స్టేట్కి వస్తే యు ఆర్ బీయింగ్ స్పిరిచువల్ అన్నట్టు. అట్లా కొట్టకపోతలేదు, క్విక్గా 1 సెకండ్లో నీ ఒరిజినల్ స్టేట్ ఎస్టాబ్లిష్ అయితే గ్రేట్. కానీ రియల్గా స్టేట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అసలు పోదని తెలుస్తుంది నీకు. అది ఓన్లీ వాడికే తెలుస్తుంది. కానీ సూపర్ఫిషియల్గా చూసి అందరికీ ఖచ్చితంగా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణ నేనే నిరంతరం అరుస్తున్నాను, ఖచ్చితంగా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఊరికే అని అట్లా చెప్తాడు కానీ అట్లా అది ఖచ్చితంగా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సరే ఎంతమంది అనుకున్నప్పటికీ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే వాడు గుర్తింపులోనూ లేడు, వాడు గుంపును చూసి మురిచిపోవడం లేదు. అందుకని ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, అది వేరే సంగతి. హీఈస్ క్లీన్ ఇన్ సైడ్ అనేది వాడికి 100% తెలుస్తుంటుంది అన్నట్టు. అండ్ దట్ కెన్ నాట్ బి ప్రూవెన్. నీ ఒకవేళ నీ స్థితిలో ఉన్నా నువ్వు ప్రూవ్ చేయలేవు. నిన్ననే ఆయన అడిగాడు రికార్డింగ్ కంటే ముందు, అటు ఎట్లా ప్రూవ్ చేయలేవు అంటే నేను అన్నాను, నువ్వు నన్ను అడుగు భోజనం అయిందా అని. అంటే అడిగాడు భోజనం అయిందా అని. నేను తిన్నానని చెప్పాను. ఓకే అన్నాడు. నేను చెప్పిన అబద్ధం చెప్పింది నీకు. హౌ డూ యూ నో? నీకు తెలియదు. నేను తిన్నానా లేదా అనేది ఎవరికీ తెలియదు భూమి మీద. అట్లనే నాకు జ్ఞానోదయం అయిందా లేదా అనేది ఇంపాసిబుల్ టు నో. అది నీకు తెలియడానికి, వేరే వాళ్ళకి తెలియడానికి కాదు. అందుకే నేను ఒక టాక్ చేసిన, జీవితం అర్థమైతే అంటే దర్శనం అయితే ప్రదర్శన పోతుంది. అంటే ఇప్పుడు ప్రదర్శన అంటే ఎంతసేపు వేరే వాడే నీ మైండ్లో ఉన్నాడు. నువ్వు తింటున్నప్పుడు ఎవరికొకరు చూస్తారు కదా, నువ్వు వండుతున్నప్పుడు ఇంట్లో ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నది, నువ్వు రోడ్డు మీద నన్ను కలిసి అడిగావు అనుకో, హౌ డూ యూ నో? అది తెలియదు. అట్లనే నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే ఉన్నా అంటే నేను నమ్ముతా అంతే. కాసేపు చూస్తే చెప్పొచ్చు నువ్వు డ్రామాలు ఆడేవా. ఇప్పుడు తిన్నా అని చెప్పిన వాడు ఒక్క 6 hours అయితే తెలుస్తుంది కథ. ఎంతసేపు కథ మాట్లాడి వెళ్ళిపోతేనేమో నీకు తెలియదు, కాసేపు ఉంటే తెలిసిపోతుంది. అందరం తింటుంటే వాడి బాడీ కిటికిటికి అంటది కదా,
మరి ఎందుకు చెప్పిన వచ్చి తినని మనం చాలాసార్లు చెప్తాం కదా, కొంత మొహమాట పడదు అని. సో అట్లా ఒక 2-3 నిమిషాల వరకు నువ్వు బ్లఫ్ చేయొచ్చు. ఇప్పుడే కలిసిన వ్యక్తికి నువ్వు జ్ఞానోదయం పొందిన వ్యక్తిగాను, బుద్ధుడిగాను, పరమ ప్రేమ స్వరూపుడు గాను చెప్పి తప్పించుకోవచ్చు. ఇట్ వర్క్స్. అందుకే మనం ఎప్పుడన్నా రైల్వే స్టేషన్లో కలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఎక్స్ట్రాడనరీ అనిపిస్తాడు మనకు. ఎందుకంటే 5-10 నిమిషాలు ఉంటుంది కదా, మాట్లాడిన ప్రతి మాట స్వీట్ వాడే ఉంటుంది. వాడితో 1 సంవత్సరం ఉంటే తెలుస్తుంది వాడంత నికృష్టుడు. అట్లా అప్పుడు తెలుస్తుంది. ఎట్లా ఒక్కసారికి ఎట్లా తెలుస్తుంది? అట్లనే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ అని ఇప్పుడు రోడ్డు మీద కనిపించి చెప్తే కరెక్టే, నిజమా కాదు ఎప్పుడు తెలుస్తుంది? కొంత సమయం గడవాలి. తన చేష్టలు, తన ప్రవర్తన, తన లైఫ్ స్టైల్, తన మాట. ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ ప్యాటర్న్స్, అంటే ఒక సపోజ్ అంటే జ్ఞానోదయం లేకపోతే ఎన్లైటెండ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ బీయింగ్ పెట్టినటువంటి వాటిల్లో కూడా సొసైటీ విధించినటువంటివి కూడా అది అంటే మేబీ ఇంకొకసారి మనం ఒకసారి మాట్లాడాలి విషయం మీద. ఎందుకంటే ప్రతి మనిషి ఓకే ఈ ట్రాన్స్ఫార్మ్ బీయింగ్ ఈయన ఎప్పుడు శాంతంగానే ఉండాలి, ఈ ట్రాన్స్ఫార్మ్ బీయింగ్ అసలు ఈయన డిజైరే ఉండకూడదు, ఈయన ఎప్పుడు ఎట్లాగే ఇంకా అంటే ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ అదే అంటున్నా మైండ్ సెట్ ఉంది. నువ్వు మళ్ళీ సమాజం యొక్క సిస్టమ్ లోకి వెళితే అదంతా. ఎగ్జాంపుల్ నేను ఒక ఆశ్రమం పెడితే నాన్న ఎట్లా ఉండాలో ఎక్స్పెక్ట్ చేసి ఫిక్స్ చేస్తారు కదా. అదే సో ఆ లిమిటేషన్స్ అంటే ఇది చర్చించాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు వేరే వాళ్ళ గుర్తింపుకు సంబంధం లేదని తెలుసుకుంటే యు ఆర్ ఫ్రీ. అంతే, నువ్వు నీలా ఉండు, సింపుల్ యాజ్ దట్. అంతెందుకు, అట్లీస్ట్ ఈ గదిలోకి ఎందరో వచ్చినప్పుడు అప్పుడప్పుడు నా అరుపులు విన్నవాళ్ళు నన్ను అడిగారు, నేను చెప్పినా నాకు అప్పుడు అరవాలనిపించింది, అరిచాను అంతే. ఇప్పుడు ఇది స్పిరిచువల్ అనుకుంటే ఓకే, ఇది అన్స్పిరిచువల్ అనుకుంటే అది ఓకే, నీ డెఫినేషన్ అది. నేను చెప్తున్నా నా లోపల ఏ రుగ్మత లేదు, ఊరికే మాట వరుస అరిచాను అంతే. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఏది మన ఇప్పుడు సాగర సంగమం సినిమాలో పాడుంటుంది ఏంటంటే గామారే గమ, అందులో కోపం లేదు, అరుపు వేరు. నువ్వు చాలా ద్వేషంతో గుసగుసలాడినా చాలా ప్రమాదం. అది దాన్ని గొప్ప కాదు, మెల్లగా మాట్లాడటం. డైనమిక్స్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిబేట్స్ జరుగుతాయి, ఎన్టీఆర్ స్టేజ్ మీద మాట్లాడతాడు, ఎందుకంత చించుకొని మాట్లాడుతున్నాడు అనగా అనడానికి లేదు. కొన్నిసార్లు అవసరం, సరే దాన్ని తప్పకు తీసుకుంటున్న వాడి దగ్గర వదిలేయి. అదర్వైజ్ కొన్నిసార్లు అవసరం. ఇప్పుడు ఇక్కడ మనం కుంభమేళాల్లో బాలాజీ ఒకరిని తిట్టాడు, వాడు తిడతాడు, ఎవడన్నా వాడు ఎవడు తిట్టాడు, కానీ అక్కడ సందర్భం వచ్చింది. మైత్రి కూడా అరే బాలాజీ కరెక్ట్ తిట్టిండు అంటే వాడు ఇంతవరకు వచ్చాడు 200 దొబ్బి, ఇక్కడి నుంచి ఎంత శ్మశానం కూడా అంత దూరం ఉంది, రానంటాడు. బైకే ఇట్లంటే అవుతుంది పోయి, నేను ఇట్నే తక్ బాత్ కియా ఉత్నా తక్ నై అని చెప్తున్నాడు. 10 చివాట్లు పెడితే అందులో అర్థం, అరే అవును లేరా అబ్బాయి, నేను ఒక మాట చెప్పిన వాడికి, అరే బాబు నేను అడుక్కోవడానికి కారణం తెలుసా, మాకు ఇంట్లో బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ నడిచి గుంజుతున్నాయి, అందుకని ఏమన్నా పోయి పడుకుంటామని టీకే భయ్యా అని వదిలేసాం. అక్కడ అరవకపోతే పని కాదు. సో కొన్ని సందర్భాల్లో అవసరమవుతుంది, కానీ మేక్ షూర్ ఆ పర్సన్ గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా అతని యొక్క చెడు కోరుకోకూడదు అన్నది మాత్రం క్లియర్. ఇది వెరీ డెలికేట్. ఇది అరవకపోవడం వదిలే చూడదు. ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు, మహా కోపిస్ట్ ఉన్నాడు, ఎవడి మీద అరుస్తాడు, ఎవడు లేకపోతే పప్ప అంటే అలా అరవడాలు జరిగినప్పుడు కొంతమంది ఎదుటి వాళ్ళ చెడు కోరుకోరు, కానీ వాళ్ళది కూడా కొంతమంది చెడు కోరుకుంటారు. ఉత్తదే మాట నిజంగా మాట. ఇప్పుడు నేనంట ఇంకోసారి ఇట్లా అంటే నేను సస్త తల గోడ గుద్దుకు ఊరికే అంటున్నా. భాషగా వాడడం వేరే. ఇంత అద్భుతంగా టాలెంట్ ఉండి జ్ఞానం ఉండి నేను సావను, నేను ఇక్కడే ఉంటా ఊరికే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని నాన్ సీరియస్ తీసుకుంటే నేను ఎంజాయ్ చేస్తాను దాన్ని. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తి నిజంగానే సీరియస్ తీసుకున్నందుకు ఇంకా ఆ పదాలు వాడను అంటే దే ఆర్ గెటింగ్ హర్ట్. అంటే ఇప్పుడు నేను బతకాలని కోరుకుంటున్నాను ఎదుటి వ్యక్తి, నేను చెప్తే ఊరికే అన్నా. కోపంలో ఏదో ఒకటి అనాలి కదా. ఇప్పుడు కోపంలో కూడా నువ్వు ఏమంటారు, అది లలిత శాస్త్రం ఎట్ట చదువుతావు, కోపానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదో ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలకృష్ణ కోపం వచ్చి తొడగొట్టకపోతే ఎట్లా కోపం కాదు. కోపం వచ్చినప్పుడు భాషలో కోపం ప్రదర్శించాలి, నీ యొక్క బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాలి, అదొక ఆర్ట్. అది నేనైతే అట్లా చూస్తా. అంతకు మించి వేరే విధంగా చూడనే నేను కావాలని మరి కొన్ని మాటలు అంట ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అరిచే అవకాశం వచ్చినప్పుడు పరిపూర్ణంగా దాని
ఏది సమృద్ధిగా లేదు. అట్లీస్ట్ నీ ఎమోషన్స్ నువ్వు ఎంజాయ్ చేయి, అట్లీస్ట్ సూపర్ఫిషియల్గా. బట్ మేక్ షూర్ యు ఆర్ క్లియర్ ఇన్సైడ్ అది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే నీ ఉద్దేశం అది గానే కాదు, నీ స్వభావం అది గానే కాదు, సందర్భం వల్ల ఇట్లా జరిగింది. అవతార్ సినిమా చూసిరా? అవతార్, అందులో ఒక సన్నివేశం ఉంటుంది, ఒక జంతువుని చంపవలసి వస్తుంది, పడుతుంది దానికి, ఆ హీరోని తిడుతుంది అట్లా చంపకూడదు అట్లా, అంటే అది నన్ను చంపడానికి వస్తే నేను ఏదో బాణం వేశాను అంటాడు. నోరు మూసుకో పిచ్చోడా అని చెప్పి అని. అప్పుడు దాని దగ్గరికి పోయి దాన్ని అంటది, ఇప్పుడు ఆ బాణం తీస్తే నువ్వు చచ్చిపోతావు, నేను తీస్తున్నా, నువ్వు చచ్చిపోబోతున్నావు, కానీ నా ఉద్దేశం నిన్ను చంపడం కాదు, నువ్వు అది తీయడం వల్ల త్వరగా విముక్తిలోకి వస్తావు, అది అర్థం చేసుకో అని బాణం తీస్తావు. అంటే అది ఒకటే విషయము సంపూర్ణ జ్ఞానంలోనూ అట్లే చేయబడుతుంది, సంపూర్ణ అజ్ఞానంలో అట్లే చేయబడుతుంది. అది ఒక్కొక్కసారి తప్పుగా తీసుకోబడుతుంది, అది ప్రాబ్లం. మెనీ బ్యూటిఫుల్ పీపుల్ దే హ్యావ్ మిస్అండర్స్టూడ్. మెనీ బ్యాడ్ పీపుల్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మంచోళ్ళు అనుకున్నారు, లైక్ అడాల్ఫ్ హిట్లర్. దుర్మార్గుడు, కానీ ఒక జాతి నమ్మింది అతను. అట్లా. సో నా దృష్టిలో స్పిరిచువాలిటీ అంటే సాధారణ జీవితాన్ని సంపూర్ణంగా ఒక సామరస్యంతో జీవించి ఒక కళ తప్ప ఏదో సాధించడానికో, ఒకలా గంభీరంగా మారిపోవడానికో, ప్రవచనాలు వేయడానికో, గుంపును కూడగట్టడానికో, దుకాణాలు పెట్టడానికో కాదు. పెట్టే వాళ్ళకి నేను అగెనెస్ట్ కాదు, పెట్టుకొని గుంపుకు నేను అగెనెస్ట్ కాదు, నేను గుంపులో ఉన్నాను. ప్రకృతి నియమంలోనే లేదు గుంపు అన్నది. రీసెంట్గా వచ్చిన చర్చ వస్తే చెప్పాను, కొన్ని పక్షులు గుంపుగానే ఎగరాలి, కొన్ని చేపల సమూహంగానే ఈదాలి. సో మనిషి అందరి మధ్యలో ఉంటూ ఏకాంతాన్ని అనుభవించగలగాలి. మనిషి యొక్క మూలతత్వం ప్రకృతి పరంగా ఏంటంటే బీ విత్ ఎవ్రీబడి బట్ ఎక్స్పీరియన్స్ అలోన్నెస్ ఇన్సైడ్. దట్ ఈస్ ద ఒరిజినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. నువ్వు తెలుస్తుంటుంది, నీకు నిరంతరం తెలుస్తుంటుంది. నువ్వు రోడ్డు మీద ఉన్నా, నడుస్తున్నా, భార్య కౌగిల్లో ఉన్నా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉన్నా, అందరం కలిసి భోజనాలు చేస్తున్నా, యు ఆల్వేస్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ అలోన్. ఇది ఏకాంతంగానే ఉంది, దీని మీద ఏ మచ్చలు లేవు, ఏమీ లేవు, దీనికి పెద్ద పర్పస్ ఏమీ లేదు. సామరస్యాన్ని చెడకుండా చూడటమే దీని పనంతా. కన్స్ట్రక్ట్ చేయకపో, నాశనం మాత్రం చేయకు, దీని పనే అది. సో పని అంటే ఇది ఒక పని. అట్లా ఇప్పుడు ఉదాహరణకి మన లైఫ్లో జస్ట్ బిడ్డ అనే కాన్సెప్టే లేదు, ఉంది, జీవితకాలం ఉంటుంది అంతే. బాధ్యత మారదు ఇప్పుడు, అంటే కన్సర్న్స్ బాధ్యతలకి సంబంధం లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మీ. అట్లనే బాలు ఆల్సో పార్ట్ ఆఫ్ మీ. మిగతా వాళ్ళ గురించి చెప్తలేదు, ఇది వేరే కథ. అది ఇప్పుడు నాకు చెప్తే సున్నితంతో నాకు బాలు అంతా ఎక్కువ తక్కువ లేవు నాలు, అది వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అట్లా అది విషయం ఏంది, మనిషి అలా అర్థం చేసుకుంటారా సునీత అనుకోవచ్చు. అదేంటిది నేనే కదా బాలు అంత అవ్వకూడదు అనుకో, బాలు ఏమో అభిప్రాయ సునీత కానీ నేనే ఎక్కువ అవ్వాలి అట్లా అనుకునే వాళ్ళు నా సమక్షంలో ఉండనే ఉండదు. అట్లా అని చెప్తున్నా. ఇప్పుడు మనకి ప్రత్యక్ష సంబంధాలు ఎక్కువసేపు ఉండేది. ఉదాహరణకు ఎట్లుంటుందంటే మన బాడీ మీద ఏముండవు, కానీ కొన్ని మొటిమలు ఉన్నాయి అనుకో, అవి బాడీలో ఒక భాగం ఉండిపోతాయి. అట్లా అది సపరేట్ థింగ్ కాదు. అట్లా మన జన్మతః మనకే బంధాలు, కానీ మనం సమాజంలో ఉన్నందుకు పూర్తి ఎరుకల్లో కొన్నిటిని క్రియేట్ చేసుకోవలసి వస్తుంది. అట్లా నేను చేసుకుంటున్నాను అన్నట్టు. నేను ఎక్కువ క్రియేట్ చేసుకోను. నాకు తెలిసి ఒక 3-4 జీవితకాలానికి నా శరీరంలో కంప్లీట్ భాగాలు వాళ్ళు, మిగతాదంతా నాకు ఎక్స్టర్నల్గా ఉన్నదే. వెరీ క్లోజ్, బట్ దే ఆర్ ఎక్స్టర్నల్ ఓన్లీ. అట్లా వాళ్ళ పట్ల నాకు గొప్ప గురుతర బాధ్యతలు ఏమి లేవు. నా భాగం ఏదైతే ఉందనుకుంటుందో ఇంకా వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి లేదు అది. ఇప్పుడు నేను మంచి అయినా చెడైనా అది ఉన్నది ఏదో ఉంటుంది. అట్లా అది మంచి అయినా చెడైనా నాతోనే ఉంటుంది, అది మారదు. అట్లా కాకుండా మనసు అనేది ఒకటి ఉందనుకో, నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని ఉంటుంది. అది నువ్వు మంచిగా ఉంటేనే నేను రేపటి నుంచి నీకు అని స్టార్ట్ అవుతుంది. అంటే యు బీ లాయల్. ఇప్పుడు ఆ కండిషన్స్ ఏమి లేవు. అసలు నా కోసం ఏమి చేసినా చేయకపోయినా, నాకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవన్నీ సంబంధం లేదు. బేసిక్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. అట్లా అంటే అన్కండిషనల్ అంటాం కదా, అన్కండిషనల్ అంటే
జీవితకాలం అంటే జీవితకాలమే. ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే జీవితకాలం అనేది లేదు. ఒక మదర్ దగ్గరే వింటాం మనం మామూలుగా అన్కండిషనల్ అనేది కొద్దిగా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. మనకి మీ స్టేట్మెంట్స్ లిటిల్ బిట్ రెవల్యూషనరీ. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన మీ ఫ్రెండ్ లేకపోతే అనుకోకుండా ఎగ్జిస్టెన్షియల్ గా వచ్చి మీతో కలిసిన సునీతిని మీలో పార్ట్ అండ్ పార్సల్ గా అన్కండిషనల్ అని చెప్పడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ రెవల్యూషనరీ. అంటే ఇన్ ద సెన్స్ మాకు మా టర్మ్స్ మా అర్థం చేసుకోవడానికి అది వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు నిర్మించుకుంటారు. అది వాళ్ళ ఛాయిస్. అది ఎవరేం కావాలో మనం ఎవరు నిర్ణయిస్తాం. నేను ఓన్లీ మనిషిని మాత్రమే పట్టుకున్నా, వాళ్ళ మనసు నాకు సంబంధం లేదు. అట్లా. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? జల్దీ ఖతం కరో, కొబ్బరి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడాను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ పర్సనాలిటీకి సంబంధించి ఒకప్పుడు నాకు ఒక విషయం మీద ఒక మనిషితో కోపం వస్తే మేబీ 2 months 3 months ఆర్ ఈవెన్ ఇయర్స్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఏ ఇష్యూ అయినా కానీ నేనేమనుకుంటున్నానంటే కిచెన్ అదే ఇండివిజువల్ ప్రాబ్లం దగ్గర నుంచి కాశ్మీర్ సమస్య దాకా పాలస్తీనా సమస్య దాకా ఓపెన్ మైండ్ తో కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నథింగ్ అని నాకు ఒక నమ్మకం. నేను అన్న భావన పక్కన పెడితే సొల్యూషన్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడే 1 second. కానీ నేను అనేది వస్తుంది అక్కడ. అహం వచ్చింది కదా, 100% అది కానీ అది జిద్దుకు పోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ నేను ఒక 5-6 మందిని చూసిన. పనికిరాని దానికి they have destroyed their lives, they have destroyed everything. చాలా దారుణం ఉంటుంది అసలు. జస్ట్ చిన్న సే సారీ అంత క్లియర్ అవుతుంది. ఆడికి సారీ చెప్పడం కదా అవసరం అయితే చచ్చిపోతుంది కదా వాడికి సారీ చెప్ప పిచ్చోళ్ళు అసలు ఏ సారీ చెప్పాలి, తర్వాత పోయి ఎంజాయ్ చేయాలంతే. అట్లా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండే, ఒక ఊర్లో అప్పులు చేస్తూ తిరిగాడు అనమాట. ఇంకా మెల్లమెల్లమెల్లగా ఊరు వస్తారు కదా. అంటే ఇప్పుడంటే మొబైల్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, కానీ నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం. మరి ఊరికి నేను అడిగా అప్పుడప్పుడే నాకు లైఫ్ అర్థం చేసుకుంటున్నా. ఇట్లా అప్పులు చేస్తే ఎట్లా అంటే, ఇట్లేందిరా అంటే తిరిగి కడతారా, నాకు డౌట్ వస్తుంది, కడతారా కట్టరా అంటే మన దగ్గర ఎక్కడిరా కట్టడానికి, మరి కట్టకపోతే ఎట్లేందిరా అర్ధరాత్రి వెళ్ళిపోయి ఇంకో ఊరు వెళ్ళాలి బిడ్డ అంతే, ఏముంది అన్నాడే. అట్లా ఒక 20 ఊరు తిరిగితే లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను అడిగిన చిన్న ప్రశ్న అప్పుడు నాకున్న మైండ్కి, మరి తప్పు కాదంటే ఏం తప్పు కదా అసలు. ఎవరి డబ్బు ఇవ్వది, నాకు ఏదో అవసరాలు ఉన్నాయి, నా దగ్గర లేవు, అదేదో తీసుకుంటుంది అంతే, అంత మనవాళ్లే అన్న భావన నాది. ఆ విధవులు నన్ను వేరు చేసి చూస్తున్నారు. చూడు ఈడు స్పిరిచువల్. నేను అనుకుంటుందా వాడిది కూడా నాదే అని. అట్లా నాది నేను వాడుకుంటున్నా. చూడు వాడేమో నన్ను వేరే వాడు అనుకుంటున్నాడు. నేను కలిపి తిడతారు రావాలి. ఎప్పుడైనా వాళ్ళు తిడతాను నేను, ఐ రెస్పెక్ట్. ఎప్పుడు తిట్టాడు ఆయన, ఎంత తిట్టినా సావునండి, సరే సరే మీ కోపం రావడం తప్పేం లేదు, కానీ ఏం చేస్తాం అట్లా జరుగుతుంది. తిట్టి ఆవేశపడి పోతారు కదా, కాస్త రిలాక్స్ అయిపోండి. ఎందుకట్లా క్లారిటీ. అదే నా బిడ్డ అడిగింది స్పిరిచువాలిటీ అంటే ఏందనేది. అతి సాధారణంగా జీవించడం బిడ్డ, అది నువ్వు నటించలేవు. రమణ మహర్షి లాగా నువ్వు నటించలేవు. నువ్వు గోచి పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన నీకు అది రాదు, ఆ హ్యూమిలిటీ. అంతే పప్ప, అతి సాధారణంగా చాలా మంది ఉన్నారు జీవించిన వాళ్ళు, కానీ వాళ్ళు స్పిరిచువాలిటీ పేరుతో వాళ్ళు ఫోకస్ అయితే కాలేదు. కానీ బీదరికం వేరు. నేను బీదరికం గురించి మాట్లాడుతుంది. ఉదాహరణకి ముసలి చెప్తారు కదా, ఆ రోజుల్లో మంచిగా రొట్టె చేసుకుని తిన్నారు. ఆ రోజుల్లో పిజ్జాలు బర్గర్ లేవు, అందుకని రొట్టె చేసుకొని తిన్నారు. ఇప్పుడు రియలైజేషన్ అంటే తెలుసా, నీ దగ్గర కోట్ల ఆస్తుందా, నువ్వు జొన్న రొట్టె చేసుకొని తింటున్నావు. యూ హ్యావ్ రియలైజ్డ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. అదైతే క్లియర్ కదా. అట్లనే నువ్వు తెలుసుకున్నావు, చెప్పినా కదా. ఇప్పుడు స్పిరిటస్ అనే పదం నుంచి వచ్చి, స్పిరిటస్ అంటే నథింగ్ బట్ బ్రెత్ అంతే. బ్రెత్ ఒక్కటి చాలు లైఫ్కి, ఇంకేం అక్కర్లేని తెలుసుకున్నావు, దట్ ఈస్ స్పిరిచువల్. ఆరాటం ఉండదు, ఇంకా ఒకటి వస్తుంది పోతుంది, ఎవరో మెచ్చుకుంటున్నారు, ఎవరో తిడుతున్నారు. నీ మనస్సు చంచలం అవడం లేదు, దేనికి చంచలం అవడం లేదు.
కానీ అవుతుంది. ఎవరిన పొగడగానే అది హై అవటం, ఎలివేట్ అవటం, డిప్రెస్ అవడం, దాని తర్వాత కోపం అవడం. ఈ 2 స్టేట్స్ ఆల్టర్నేటివ్గా నేను అంటే హంబుల్గా ఒక యథార్థంగా చెప్తున్నా, 2009 నుంచి ఇప్పుడు ఏమీ లేదు అట్లాంటిది. నేను ఇంకా వీళ్ళకి తెలియదు, ఎయిర్పోర్ట్స్లో అక్కడిక్కడ బోల్డ్ అంతా ప్రొటెస్ట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఫైట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. చేసినప్పుడు చేస్తా, కానీ లోపల ఏముండదు, విషయాన్ని క్లియర్ చేసుకోవడం తప్ప నో అదర్ ఎజెండా, పర్సనల్ ఎజెండా ఏం లేదు. నో పొల్యూషన్. విషయాన్ని అర్థం చేసుకోవడానికి భాషనే మాధ్యమం కాబట్టి భాషని రకరకాలుగా, ఇప్పుడు 2 లవర్స్ గుసగుసలాడుకుంటారు, మంచిగా మాట్లాడుకోవడం వచ్చు కదా, ఎందుకు గుసగుసలాడుతాను అనడానికి లేదు, అదో పద్ధతి. ఇప్పుడు ఆర్మీ జనరల్ అంటాడు మార్చ్ ఫార్వర్డ్ మెల్లగా మాట్లాడుకో, అట్లా కుదరదు, అట్లా కుదరదు. లెఫ్ట్ రైట్ పక్కనే ఉన్నారు వాళ్ళు, మామూలు లెఫ్ట్ రైట్ అమ్మా తిరగండి అమ్మా తిరగండి, ఎంత వీక్ ఉన్నది. గుర్తాను ఆగాలమ్మా మీరు, అది కూడా ఎంత ఇదిగా అట్లా అట్లయితే అలర్ట్నెస్ వస్తుంది. సో ఎందుకు అట్లా మామూలు లూజ్ అండ్ న్యాచురల్ నిలబడు, అక్కడ కుదరదు అది. ఎందుకంత బిరుగును అక్కడ అట్లే ఉండాలి. అదే నువ్వు జన్నాసనం అనుకుంటు, ఎందుకంత బిరుగును లూజ్గా ఉండు, అక్కడ నువ్వు హాయిగా ఇట్లా కూర్చున్నావు అనుకో, సూపర్. ఇట్లా కూర్చుంటే ఆర్మీలో తిడతారు. సో సందర్భాన్ని బట్టి యూటిలైజ్ ఆ డైనమిక్స్ని వాడుకో, అంతవరకే చూస్తాను, అంతవరకే. అయితే ఈ రియల్ స్పిరిచువాలిటీ అనేది యానిమల్స్ లో ఉందా మరి? దే ఆర్ రియల్ స్పిరిచువల్. అవన్నీ గురువులే మనకు, వాటి యొక్క స్థితిని చేరుకోవడానికి మనిషి చేస్తున్న ప్రయత్నం. తెలియదు అంతే, శిశువు స్థితి వాటిది. ఎందుకంటే ఒకటి కోల్పోతేనే తెలుస్తుంది అది కోల్పోయినట్టు, అవి కోల్పోతలేవు కాబట్టి అవి ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఎప్పుడు చిన్నపిల్లవాడిలాగే ఉన్నాడు అనుకో, వాడిని మనం ఏమంటుంది తెలుసా, బుద్ధి ఎదగలేదు అంటున్నాం. ఇట్లా అన్నాను అనుకో, 25 ఏళ్ళగా అనుకో, తిడతారు. చిన్న ఉన్నప్పుడు ఇట్లా అంటే ఎంజాయ్ చేసిన దొంగముండను అని మళ్ళీ సంపరించడం కోపం వస్తుంది, ఖచ్చితంగా కోపం వస్తుంది. అసలు నువ్వు ఎదగాలంటారు తెలుసు, నువ్వు పరిశాన్ కావాలి, నువ్వు దమాక్ ఖరాబ్ చేసుకోవాలి, ఆ గోడ గుద్దుకోవాలి, ద్వేషించాలి, ఇదంతా వృధా అని తెలుసుకొని మళ్ళీ నువ్వు నేను మళ్ళీ ఎట్లా అంటే, ఇప్పుడు ఆశ్రమం ఏం చేస్తుందో నేను ఎన్నోసార్లు చెప్పిన, జనానికి అర్థం కాలేదు, అర్థమైందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఎంత ప్రపంచం, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఆశ్రమం, ఓకేనా? ఇప్పుడు మనిషి ఎక్కడెక్కడి నుంచి జర్నీ చేసి దీంట్లోకి వస్తున్నాడు, దీనికి ఏ పేరున పెట్టుకో, ఎవడు ఆశ్రమాలు వాళ్ళు. ఈ ఆశ్రమం కోసం దేనికి వస్తున్నాడు వాడు? తానెవరో తెలుసుకోవడానికి, ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడానికి, ధ్యాన స్థితిని అనుభూతి చెందడానికి, లేదా ప్రశాంతతకు ఉండడానికి. ఐ వాంట్ బి పీస్ఫుల్. ఇప్పుడు ఇక లోపలికి వస్తున్నప్పుడు ఈ గేట్ దగ్గర ఆగాడు వాడు. ఈ గేట్ దగ్గర వాడు ఏమేమి వదిలేసిపోతున్నాడో చూడు. ఊరిని వదిలేశాడా, ప్రపంచాన్ని వదిలేశాడా, ఉద్యోగాన్ని వదిలేశాడా, పరచింతను వదిలేసిండా, చివరికి భార్యను కూడా వదిలేశాడా లేదా? ఇవన్నీ వదిలేసిన తర్వాత లోపలికి పోవాల్సిన అవసరం లేదు ఇంకా. అదే ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ చేయి, ఇంట్లో అదే సేమ్ డిట్టో. నువ్వు మళ్ళీ ధ్యానం చేయడం ఏంది? అన్ని వదిలేసిన తర్వాత, అన్ని వదిలేయడంతోనే యు ఆర్ అబ్సల్యూట్లీ ఓకే. ఎట్టుందంటే ఇక్కడ అంతా వచ్చి బట్టలు ఇప్పి ఎక్కడికి వెళ్ళి అక్కడికి నగ్నంగా ఎలా ఉండాలి గురూజీ అని అడిగేటుంది. విషయం ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. నువ్వు ఏవేవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో ఆశ్రమం గేటు దగ్గరనే వదిలేసిన అని తెలుసుకుంటే యు ఆర్ రియలైజ్డ్. ఇప్పుడు కమ్ హోమ్, ఇంటి గేటు బయట చెప్పులతో పాటు ప్రపంచాన్ని వదిలి, పరచింతను వదిలి, తర్వాత ఈర్ష్యాద్వేషాలు వదిలి, పోలికలు వదిలి, ఆశ్రమంలో ఏం చేసినావు అదే చేయి, వేరే ఏం చేయకు. ఉతికిన బట్టలు వేసుకో, మంచి ఫుడ్ తిను, గుసగుసలాడు. ఇది చేస్తున్నారు కదా, అది ఇంట్లో ఎందుకు చేయరు? ఎందుకంటే ఇల్లు సజీవంగా ఉంటుంది. నాకు ఆశ్రమంలో జీవం కనబడి డిసిప్లినే కనిపిస్తుంది, భయంకరమైన డిసిప్లిన్. నేను ఒక్కదాన్ని మాత్రం విమర్శిస్తా. ఇప్పుడు భోజనశాల ఉంటుంది, ఇక్కడ నిశ్శబ్దంగా ఉండండి అని రాస్తారు కదా, దట్స్ ఇన్సల్ట్ టు ఆశ్రమం. ఆశ్రమంలో నిజంగా నేను ఆశ్రమం పెట్టను కానీ పెడితే నీకు నచ్చినట్టు ఉంటుంది అక్కడ.
అరుచుకుంటూ తినాలనిపిస్తే అరుచుకుంటూ తిను, తింటూ మొహానికి పూసుకుంటూ ఆ పచ్చడి పూసుకో, బీ యువర్ సెల్ఫ్. ఇట్లాంటివి చేస్తే మనకు పిచ్చెక్కుతుంది కాబట్టి నేనేం చేయట్లేదు అటువంటిది. అట్లా. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ రకరకాల పోకడలు కుమ్మిడ చాలామంది చూసిన అది స్పిరిచువల్ కాదని నాకు తెలియదు. ఒక సాదాసీదా మనిషి స్థితి నేను చెప్తున్నది. లేకపోతే ఏదో గొప్ప కావడము, వేరే వాళ్ళ చేత గొప్ప అనిపించుకోవడము, ఒక లెగసీ క్రియేట్ చేయడము, ఒక సాంప్రదాయం క్రియేట్ చేయడం. ఆదిశంకర్లు వారు ఒక సాంప్రదాయం కోసం తిరిగారు. నాకు అంత శక్తి లేదు, నాకు ఆసక్తి కూడా లేదు. రెండు లేవు. ఒక్కటైతే చెప్పగలను, నీవు కనుక 100% ఈ చెత్త ఏది లేకుండా ఒక సాధారణంగా జీవిస్తే నీ చుట్టూ అట్లీస్ట్ ఒక 50 కిలోమీటర్లు మార్పు స్టార్ట్ అవుతుంది. నువ్వేం చెప్పకూడదు. ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ యూ బ్రింగ్స్ ద చేంజ్. ఇది ఒక్కటే రియల్ స్పిరిచువాలిటీ. చెప్పడం వల్లనో, నువ్వు ఒక పద్ధతి క్రియేట్ చేస్తేనో, లేకపోతే ఒక డిక్టాట్ క్రియేట్ చేస్తేనో, రూల్స్ పెడితేనో నిలబడదు అది. నాకు కలగాలి ఒక స్ఫురణ, ఒక అంతశ్చేతన నాలో మేలుకున్నప్పుడు నిజంగా చేంజ్ వస్తుంది. మనం అరిచిన కేకులు వేసిన చేంజ్ రాదు. బీదవారిలో ఉన్న స్పిరిచువాలిటీకి ధనికుల్లో ఉన్న స్పిరిచువాలిటీకి క్లారిఫికేషన్ చెప్పాలి. ఏముండదు తేడా. స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీనే. ఇప్పుడు నువ్వు చెప్పి బీదవారి శ్వాసకి ధనికుల శ్వాసకి ఏం తేడా అన్నట్టుంది. తేడా. ఇప్పుడు ఎవరైతే పూర్ పీపుల్లో మనం ఆ స్థితిని చూసినాం అనుకో, అది ఎక్కువ హైలైట్ కాదు. అదే ధనికులలో అది చూసినాం అనుకో, అది హైలైట్ అవుతుంది. ఇది మళ్ళీ రూపాన్ని చూస్తున్నావు. నిజంగా స్థితిని చూస్తున్నప్పుడు అసలు బయట ఉన్నదాన్ని నువ్వు పట్టించుకో. అసలు అది చూడబడదు. ఇప్పుడు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నా జర్నీలో. నేను ఎవరితో ఎందుకు లేను? నేను బయట రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోతలేను. అసలు నాకు ఆసక్తి లేదు. నువ్వు బంగారం దిగేసుకొచ్చింది నేను అసలు పట్టించుకుని నాకేం సంబంధం? నీకే మెడ నొప్పిలేస్తుంది. అది నీ హెడేక్. అది బీయింగ్ ఎట్లుందో నేను మాత్రం చూస్తున్నాను. ఆ అంతర్గత స్థితి ఎట్లుందన్నదే ప్రమాణం తప్ప. ఇప్పుడు బట్టలు తీసేస్తే ధనిక బీద ఉందా? అయిపోయాయి. శరీరానికి ధనిక లేదు, బీద లేదు. శరీరమే. మన టెడ్ లో కూడా మీరు అదే అంబానీది ఇచ్చి మనీ అంతా పక్కన పెడితే వాట్ ఇస్ ద డిఫరెన్స్ చెప్పాను కదా. ఒక కోటీశ్వరుడు, నేను ఇద్దరు అమౌంట్ పక్కన పెడతాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇంకా నేను ఫార్ బెటర్ నాకు పుట్టలేదు. చూడు, ధనిక బీద బట్టలకు వెరీ సూపర్ఫిషియల్. చూడు అసలు అదర్వైజ్ అలాంటివి లేవు. మనం అనుకుంటున్నాం. నేను వాటిని చూడటమే లేదు. అట్లీస్ట్ నా స్థితి నేను చెప్తున్నా. నా జీవితంలో 2009 తర్వాత ఒక వ్యక్తికి కారు ఉందనో, ఒక వ్యక్తికి బిల్డింగ్ ఉందనో నేను ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇచ్చిన సందర్భం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు మన అనాది ఫౌండేషన్ ఆయనతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా ఒక సెటప్ ఉంది. ఆయన గురువు గారిగా కీర్తింపబడుతున్నాడు. ఆయన సిద్ధయోగి అంటున్నారు. అక్కడున్న వాళ్ళంతా ఆయన చుట్టూ కూర్చున్నారు. సో ఐ ఫెల్ట్ అతనికంటే ఒక స్టేచర్ ఉంది. అతను బ్యాడ్ పర్సన్ కాదు, స్పిరిచువల్ పర్సన్. సాధు లక్షణాలు ఉన్నాయి. అతనితో హంబుల్గా మాట్లాడాను. నేను చాలా హంబుల్గా, లేదా వాట్ మ్యాన్ కమాన్ అని అనొచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ అనవసరం అనిపించింది. అతను కుదురుగా ఉన్నాడు, నేను కుదురు కూర్చొని 40 నిమిషాలు క్రాస్ లెగ్ కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాను. అంతే తప్ప ఇప్పుడు ఇదేంటి, జనాలు ఇట్లా చేస్తే చూడరేమో, ఏదో చితిలి పని చేయాలి, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఎక్కువ మంది చూస్తారంటే యు ఆర్ డిస్ట్రాయింగ్ హార్మనీ. జస్ట్ నువ్వు మంచిగా ఉండు. నీలో నీకు సామరస్యం కుదరని, నీకు సమయం తెలియని స్థితి ఎస్టాబ్లిష్ అవ్వని, నీలో భేదభావాలన్నీ పోని. అక్కడి నుంచి నీ జీవితమే సందేశం అవుతుంది. అంతే. నువ్వు పెద్ద పెద్ద పిట్ట కథలు చెప్పినా ఎవరు నమ్మడు, అది ఎక్కువ కాలం ఉండదు. ఒక్కటిదే చెప్పగలను, ఒకవేళ నీ స్థితిని యథాతథంగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నువ్వు ఏం పెద్ద నీ మాటలు పట్టించుకోకుండా నిజంగా నిన్ను గుర్తించిన వాళ్ళు ఉంటారు కదా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే వీడు ఒక ఫ్రాడ్ అని వాళ్ళు నమ్మరు. అవునా, ఓకే, ఇవ్వలేండి సార్, మేము చూసాం, మాకు తెలుసు అతను ఏమిటో అని చెప్తారు. రియల్ ఫాలోయింగ్ అట్లుంటుంది. 99% ఫాలోయింగ్ అటు ఇటు అయిందనుకో, అరే మేము మంచోడు అనుకున్నాం, ఆడంతే, అందరూ అంతే రాబాయి. అట్లా నిజంగా చూసిన వాడు నిజంగా చూస్తాడు. వాడు స్థితినే చూస్తున్నాడు. సూపర్ఫిషియల్ ప్రాబ్లమ్స్ మీద సూపర్ఫిషియల్గా కలర్స్ని చూడటం లేదు వాడు. అందుకని ఇది పూర్తి వ్యక్తిగతం. నిన్న ఒకటి అడిగిన, అనుభవం అంటే ఏంది? స్వయం అని.
పూర్తి నాకు సంబంధించింది అనే అనుభవం అంటున్నావు. అందులో సమస్తం లేదు. ఏదో భాషపరంగా భావనాత్మకంగా సమస్త విశ్వము నేనే, కట్టుకో వాళ్ళ బిల్లు కరెంటు బిల్లు అనుకోవడానికి ఏముంది? విశ్వమైన అంగారగ్రహంగా నాది అనుకోపో, అనుకోవడానికి మస్తు అనుకోవచ్చు. అట్లాంటి పిట్ట కథలు చాలా చూసినాం. సత్యం ఏంటంటే సమస్త విశ్వము నాది కాదు, సమస్త విశ్వంలో నీ ఒక భాగం అంతే, ఏది నీది కాదు ఇక్కడ. అట్లా లాస్ట్ స్టేట్మెంట్ ఈరోజు పొద్దున్నే ఉపదేశాలను రాసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉపదేశాలను రాస్తా కాబట్టి ఇప్పుడు ఒక 2 పేజీలు. సమస్త విశ్వంలో నీ ఒక అవిభాజ్య అంగమని నిరంతరము గుర్తించే ఒకనొక సహజమైన స్థితి ఆధ్యాత్మికత. నాట్ యాజ్ ఎ థీరం, నాట్ యాజ్ ఎ సూత్ర, నాట్ యాజ్ ఎ మంత్ర, యాజ్ ఎ రియాలిటీ. దానికి చిన్న ఆధారం. సమస్త విశ్వములో ఉన్న గాలి లేకపోతే నువ్వు లేవు, అవునా కదా? అట్లా సమస్త విశ్వమే నీలో నిండుతుంది. చూడు, గాలి హనుమంతుడైతే అందరు హనుమంతుడే. గాలి దైవం అయితే ఎంత బాగుండు. నన్ను ఆత్మకథలో రాసిన గాలి దైవం అయితే అసలు అందరి ఆధ్యాత్మికత ఒక్క క్షణంలో ముగిసి ఉండేది. నాలో నిండేదే దైవము. అప్పుడు ఎవడో అడిగాడు, ఈ చర్చ జరుగుతుంది మరి బయటకు వచ్చేది అన్నాడు. అరే ప్రతిదాన్ని తప్పుగా తీసుకోవద్దురా నువ్వు. అట్లా చర్చ ఎండ్ అయిపోయింది. అట్లా నీకేమర్థమైంది? ఒక్క మాటలు చెప్పు, ఒక 3-4 మాటలు చెప్పు. అంటే ఇంతసేపు మాట్లాడినాం కదా, వాట్ యు హ్యావ్ గ్రాస్ప్డ్. మనలో ఉన్న శ్వాస తప్ప మిగిలిన ఏదైనా కూడా అది ఏది పర్మనెంట్ కాదు, అదొక్కటే మెయిన్ అంతే. అందుకని వాటి పట్ల అనవసర తాదాత్మ్యత కానీ, వాటి పట్ల అనవసర ఎమోషన్స్ కానీ క్రియేట్ చేసుకుని బాధపడకు. అవన్నీ ఉన్నాయి, వాటిని గుర్తిద్దాము, వాటిని మంచిగా చూసుకుందాము. బాత్రూంలో కడిగే చీపురు కూడా మంచిగా చూసుకోవాల్సిందే. కానీ అది ఇరిగిపోతే అమ్మా అది ఇరిగిపోయింది ఇట్లా అయిపోయా నువ్వు బాధపడద్దు అన్నట్టు. పర్లేదు, అర్థమైతే చాలు. బాండేజ్లోంచి అంశాల నుంచి ఇట్ ఈస్ 2009 or so మీరు లిబరేట్ అయిన స్థితి ఉంది కాబట్టి మాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం చేస్తే ఈ లిబరేషన్ వచ్చింది, నేను కూడా చేస్తే బాగుంటాను. ఎవరైనా వినేవాళ్ళు ఇది ఉల్టా, అది చెప్పండి. ఇది ఉల్టా, ఇది చేసేది కదా, అదే వదిలేసేది అన్నట్టు. అంతే, పట్టుకోవాలంటే సాధన, వదిలేడానికి అక్కర్లేదు. చూడు, అవునా కదా? అంటే నన్ను డిస్టర్బ్ చేసే అంశాలన్నిటినీ నిరభ్యంతరంగా, నిర్ద్వంద్వంగా, నిర్దాక్షిణ్యంగా పక్కకు నెడుతూ వచ్చినా అంతే. అందరికి సాధ్యం కాదని చెప్తున్నారు. నేను అంటే ఇదే అంటే వదిలేస్తూ వచ్చిన, నేను పట్టుకుంటూ రాలేదు. ఇండివిజువల్ గా మీరు అంటే ఇలా కూడా క్వశ్చన్ చేస్తాను, చెయ్యటం చేయకపోవటం లేదా వదిలేయటం అనేది ఒకే ఒక పద్ధతి. అసలు ఆ వదిలేయటం అనేది కూడాను అది చేయకపోవడం ఉన్నా కానీ అందులో కూడా లిటిల్ బిట్ వొల్యూషన్ అంటే సంథింగ్ ఎల్స్ అది కూడా కాదు. ఇప్పుడు వస్తువు అయితే ఇట్లా వదిలేయడం ఉంది, ఊరకే ఉండడం అంటే వదిలేయడం, ఏమి పట్టనట్టు ఉండడం అంతే. అదే వదిలేయడం అంటే. రియల్గా మన మనసులో వదిలేయడం లేదు, ఏవి ఎక్కడ ఎవడో వదిలేస్తే లేడు, అన్నీ అట్లే ఉంటాయి. వాటి మధ్యలో ఉన్న తీవ్రత తగ్గుతుంది అంతే, నువ్వేం పట్టనట్టుంటే. ఇక్కడ కూడా మీకు ఒక సర్టెన్ క్లారిటీ వచ్చినట్టే కదా, ఇది వదిలేయాలి నేను అనవసరం అని ఒక తెలుస్తుంది నిరంతరం. అయ్యో అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు నేను దానికే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో మెడిటేషన్ అనే నిర్వచనాలని నేను 100% ఒప్పుకోను. అలాగని నేనేం వాళ్ళని బ్యాడ్ అన్నాను. నువ్వు ఏదేదో చేసి దాన్ని మెడిటేషన్ అనకు. మీకు వచ్చిన క్లారిటీలోంచి లిబరేషన్ వచ్చింది అనేది మీరు ఇస్తున్నటువంటి లిబరేషన్ ఆల్రెడీ ఉంది, ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. ఇక్కడ ఏది వస్తలేదు, జస్ట్ దానికి అడ్డు వస్తున్న వాటిని తీసేస్తే మిగిలింది అది. ఇంతకుముందు ఆశ్రమం ఎగ్జాంపుల్, ఏది రావడం లేదు, జన్మతః ఉన్నది. మా డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఒక 3-4 ఏళ్ల వయసులో ఎట్లయితున్నానో ఎగ్జాక్ట్లీ అట్లనే ఉన్నా ఇప్పుడు నేను. ఐఎమ్ దట్ బ్లిస్ఫుల్. ఇంకేమంటారు, ఏమంటారు, నేను నాకేం అంటుకోలేదు. చూసే వాళ్ళకి అనిపించి తనకు అయిపోతే అటాచ్మెంట్ ఉన్నట్టు అనిపించాను. నేనంటున్నా ప్రస్తుతం నాకు అవసరం ఉంది ప్రాపంచికంగా, నేను ఒక పర్పస్ పెట్టుకున్నా.
అందుకని ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి అది ఒక ముఖ్యమైనది కాబట్టి దాన్ని ఉంచుకున్నాను అంతే. నేను దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, నేను ఈ బుక్స్ రాయని రోజు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు ఏ అటాచ్మెంట్ లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అట్లా చాలా చేశాను. అటాచ్మెంట్ లేనటువంటి స్థితికి ఎలా వచ్చారు మీరు? ఇదే చెప్తున్నా కదా, రావడం ఏమీ లేదు, చిన్న రియలైజేషన్, అండర్స్టాండింగ్ అంతే. రియలైజేషన్ ఆఫ్ వాట్? ఇదే ఈ థాట్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తే కదా ఐప్యాడ్ అటాచ్మెంట్ అంటే ఏంటి, నాకు ఐప్యాడ్తో పని లేదు, దాచిపెట్టుకో. అది లేదు, దాచిపెడతాను. కానీ నిజంగా అర్హత ఉన్నవాడు వస్తే అది దట్ షుడ్ బి యూజ్డ్. ఐప్యాడ్ పర్పస్ ఉపయోగించే వాడి దగ్గర ఉండడమే తప్ప దాచిపెట్టుకోవడం కాదు. తద్వారా నువ్వు అటాచ్మెంట్. ఇది నేను చెప్తున్నది ఏదో ఐప్యాడ్ విషయానికి కాదు, నా సమస్తము. నాకు ఇప్పుడు ఇల్లు నేను కొన్నా, నాకు అంతర్గతంగా నా ఇల్లు అనే భావన ఎప్పుడూ లేదు. నన్ను ఇంట్లోకి ఇళ్ళగొట్టాలని కోరుకుంటున్నా, సో దాట్ ఐ కెన్ రోమ్ అరౌండ్. బాగుంటుంది. ఇప్పుడు నేను చెట్టు దగ్గర కూర్చుంటున్నాను, నువ్వు ఒకసారి రేపు రా ఒకసారి. ఇట్స్ ఫార్ 1000 times బెటర్ దాన్ హౌస్. ఎంత బాగుందో అసలు, ఆ చెట్టుకి ఆనుకొని కూర్చొని, వీడియోలో కనిపిస్తుంది ఎంత బాగుందో అసలు. నేను మొన్న కుంభమేళ కంటే పోయే ముందు రోజు మధ్యాహ్నం పడుకున్నా పోయి, ఎంత బాగుందో అసలు. ఒక 20 minutes పట్టుకున్న గాఢ నిద్ర పట్టింది. ఆ చల్లగాలి, దాని ఎనిక్మా ఉంటుంది కదా, మనం ఈ గదుల్లో ఇరుక్కపోయి మోసుకుపోయి. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దిస్. నేను ఒక్కటి చెప్పనా, బాలాజీ కూడా చెప్పిన, మనకు పొలం ఉండాలి, వస్తువులు తెచ్చిపెట్టుకోవడానికి ఇల్లు, మనం బతకడానికి నేల. అదన్నా కాన్సెప్ట్. నీ ఇల్లు మంచిది ఎందుకు కట్టుకోవాలంటే, ఖరీదైన వస్తువులు ఉంటే దాచిపెట్టుకోవడానికి. వాటికి ఇల్లు మనకెందుకు, నాకు అక్కర్లేదు ఇల్లు అని తెలుసుకునేది కొన్న తర్వాత. అసలు నాకు బయట దీనికి ఆనుకొని ఒక 1000-2000 గజాలు ఉంటే అసలు నేను ఆడనే ఉంది, అసలు ఇంట్లోకి వచ్చేవాడిని కాదు నేను. టెక్నాలజీ, ఫ్యాన్ ఆడబెట్టుకుంటే అయిపోయా. చిన్న గుడిసి వేసుకుంటే ఎంత బాగుంటుందో. బౌండరీ లెస్. అవసరం 100% అవసరం. నేను నా దగ్గర డబ్బు దాచిపెట్టుకున్నా, ఎవరికి ఏది అవసరమైనా నా దగ్గర మనీ ఉంది. నేను గాలిలో దీపం పెట్టి దేవుడు అనే టైప్ కాదు, నేను అసలు నమ్మనేను. అది ఖచ్చితంగా నువ్వు అన్నది 100% చేస్తున్నా ఆల్రెడీ. అందుకే మన ఇల్లు కొన్నా. ఇప్పుడు నా గిడ్డ అనుకొని రోడ్డు మీద నిలబెడితే ఎట్లా? కొన్నది నా కోసం కాదు, నాకైతే ఏం అక్కర్లే. ఇప్పుడు నేను ఒక సంసారం క్రియేట్ చేసుకున్నా కాబట్టి వాళ్ళ మధ్య నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా దాన్ని. నిజంగా నా ఒక్కడైతే ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. దాంట్లో ఏం గుర్తింపు ఉంది, ఏం స్టైల్ స్టేట్మెంట్ ఉంది. ఆడవాళ్ళు కాబట్టి సెక్యూరిటీ కొంచెం అవసరం. తర్వాత బంగారం ఉంటుందో లేకపోతే బట్టలు ఉంటాయో, ప్రాణం పోయినా చీరలు పోవడానికి వీళ్ళే, అవన్నీ దాచిపెట్టుకోవాలి కదా. అట్లా నేను అడిగిన క్వశ్చన్స్కి ఎందుకంటే దానిలో ఒక పర్టికులర్ ఐడియా ఉంది. అంటే మా మధ్యలో అడుగుతూ అటు ఇటు అడుగుతూ ఉన్నాయి. ఎట్లా అంటే ట్రాన్స్ఫర్మేషన్ రావటం వల్ల వచ్చిందా ఈ వదిలేయటం, లేకపోతే వదిలేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా అని ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. యాక్చువల్లీ గుర్తించడం అది ఈరోజు పొద్దున సాయంత్రం కూడా చిన్న ఇలా చాలాసార్లు వింటున్నాం కాంతి గారు, తెలిసినట్టే తినట్లేదంటే నేను చెప్పాను, అలాగే ఉంటుంది అది. కానీ అట్లీస్ట్ యాజ్ ఎ లాంగ్వేజ్ అది నీకు గుర్తుంది కదా, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచన తప్పు అని తెలిసినా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఒకనొక రోజు వస్తుంది, నువ్వు జస్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే తెలుస్తుంది ఇదంతా అనవసరం అని, స్టిల్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఒకరోజు తెలుస్తుంది అండ్ యూ విల్ స్టాప్ ఇట్. అదే అవేకనింగ్ అన్నారు దాన్ని. యూ హ్యావ్ జస్ట్ అవేకెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో నువ్వు ఓకెన్ అప్, అయిపోయింది పరిస్థితి. ఎప్పటికి శాశ్వతంగా అయిపోతుంది అంతే. ఆ తర్వాత నువ్వు మాట్లాడితే పరిచింతన గురించి అవసరం కోసమే తప్ప యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు టాక్ అబౌట్ ఎనీబడి అని నీకు 100% నీకు ప్రామాణికంగా నీవే ఒక ప్రమాణంగా తెలుస్తుంది. సో ఆ అవేకనింగ్ మూమెంట్ అనేది నువ్వు ప్లాన్ చేయలేవు, బీ అవేర్ అంతే. ఇప్పుడు నేనే అడుగుతున్నా, ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళందరూ, మీ అందరూ సైకిల్ తొక్కే వాడికి తెలుస్తుందా ఎప్పుడు నిలబడుతుందో? చెప్పు, మనం ఎవరికి తెలియదు. నువ్వు తొక్కుతూ ఉండగా నీకే తెలియదు నిలబడ్డట్టు. టక్కున అదే అవేకనింగ్. అంటే ఫస్ట్ టైం ఎవరి సహాయం లేకుండా నిలబడ్డ క్షణం ఒకటి ఉందా, దట్ ఈస్ అవేకనింగ్. సడన్లీ ఇట్ ఇస్ అవేకనింగ్. నాకైతే బండి మీద నిజంగా ఇప్పుడు వస్తున్నా కదా ఇక్కడికి, ఇది మిరాకిల్లా అనిపించింది.
ఒక 2 సర్కిల్ టైర్లు, అది ఇట్లా ఉన్నవి, ఇంత భూమి ఇట్లా తిరుగుతుంది, గాలి ఇట్లా తిరుగుతుంది, ఇన్ని తిరుగుతున్నాయి, మరి ఎట్లాగా అలా ఉంది పడిపోకుండా? మిరాకిల్ అదే అదే అంటున్నా, మిరాకిలే. అంటే మనిషి ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పడానికి ఇవన్నీ వచ్చాయి. ఎగ్జిస్టెన్స్ ఎంత మనకి ఇచ్చింది? ఇది మనిషి ఇంటెలిజెన్స్, ఇది ఎగ్జిస్టెన్స్ లో ఇవేం లేవు. అంటే అట్లీస్ట్ అదే ఇది మనిషి లా ఉంది కదా, దాన్ని ఏమంటారు, లా ఆఫ్ గ్రావిటీ, లేకపోతే దాన్ని బట్టి అట్లా. అవును, అక్కడ అందుకే పనిచేస్తుంది. నువ్వు ఎంత గొప్ప సైకిల్ అయినా అడ్డం పడుకొని తొక్కు, అట్లా కుదరదులే. అంటే అది జరుగుతుంది. ఇది నువ్వు ఎట్లయితే భూమికి వర్టికల్ నిలబడుతున్నావు, అడ్డం పడుకున్నాడు, అందుకే సైకిల్ వర్టికల్నే ఉంటుంది భూమికి. అది అది కామన్. అది అట్లా కాకుండా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే అవేకనింగ్ మూమెంట్ అన్నది ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవద్దు. చలో చాలా కష్టం, చెప్పడము కష్టం. సైకిల్ విషయంలో అర్థమవుతుంది. ఎక్కడ నిలబడ్డది సైకిల్, ఎప్పుడు తెలిసింది నీకు వేరే వాడి సహాయం మీకు అక్కర్లేదని? దట్ ఈస్ ద మూమెంట్. అది హఠాత్తుగా రాదు, యూ కెప్ట్ ఆన్ ట్రైయింగ్. సో అవేకనింగ్ ఆల్రెడీ జరిగింది, అది మేనిఫెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సాధనా సమయం అన్నాం. అవేకన్ అయిందంటే నిలబడ్డది. నిలబడ్డ తర్వాత కూడా ఒక్కసారి నిలబడ్డది అన్న తర్వాత చూడరారే నిలబడ్డది అని పడిపోతావు. కానీ నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడైతే నిలబడ్డదని తెలిసిందో నీకు ఆ నెక్స్ట్ 3-4 రోజులు దొక్కాలనిపిస్తుంది సైకిల్. అదే దొక్కాలి, అది స్థితపరచుకోవాలి. అది అప్పుడు ఎవరన్నా బంధువుల ఇంటికి పెళ్లికి పోవాలన్నా పోబుద్ది కాదు. నేను రాను, నేను సైకిల్ ఉందా, ఆడ సైకిల్ ఉందా, ఆడ సైకిల్ ఉంటేనే వస్తా. నేను నా గురించి చెప్తున్నది. సైకిల్ నాకు పెళ్లి అవసరం లేదు, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గంగలవ్వడం నాకెందుకు, సైకిల్ ఉంటే వస్తా అంతే. నాకు చిన్న మా ఊర్లో జరిగింది చెప్తా, ఆ తర్వాత ముగిద్దాం. ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లగాడి స్పెషాలిటీ ఏంటంటే ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇవ్వాలంటే వాడికి ఇస్తే ఇచ్చొస్తాడు. అది వాడి స్పెషాలిటీ. వాడిని పిలిచినంటేనే అర్థం ఎవరికి ఇవ్వాలన్న లెటరు. వాడికి అది సరదా, లవ్ లెటర్ ఇవ్వడాలని వాడికి ఎందుకు నచ్చిందో. వాడు 10th క్లాస్ పిల్లగాడే, మళ్ళీ ఆడేం పెద్ద చదువుకున్నాడు కాదు. సంహవ్ వాడికి ఆ నేమ్ స్ప్రెడ్ అయింది. వాడు పిలిచి అరే లవ్ లెటర్ ఇవ్వాలరా ఒకటికంటే, ఏడన్నా ఇల్లు అంటే, ఆ తర్వాత లవ్ లెటర్ ఇవ్వాలంటే ఒక్కటే కండిషన్, వాడికి ఛాయ్ దాపాలి. అది కూడా ఒక ఎక్స్క్లూజివ్ షాప్ ఉంది, అక్కడ దాపాలి. దాంట్లో మలాయ్ వేస్తారా, మలాయ్, ఆ మలాయ్ చేయి వాడు ఇచ్చిన తర్వాత తాగని అనా, తాగని జరాగు మంచిగా చెప్పి మంచిగా తాగి చెప్పనా ఏ ఇల్లు అక్క వాడు ఇచ్చి పోయాడు లవ్ లెటర్ తీసుకొని. అది పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది, ఒక ముస్లిం ఇల్లు. తలుపు కొట్టాడు, దీది అక్క హలో అంటే, ఏంది తమ్ముడు ఏందంటే చూసి అగో అక్కడ అన్న నీకు లెటర్ ఏమన్నాడు అని ఇచ్చాడు. చూసి దాంట్లో లవ్ లెటర్ అని తెలిసిపోయింది. పోతుంటే పట్టుకుంది వాడిని, కొంచెం కంపాషనేట్ అడిగింది అన్న, ఇప్పుడు లవ్ లెటర్ ఏమంటే ఇచ్చొస్తున్నావు, బాగుంది, నీలో ఏ కన్వర్షన్ లేదు ఏం లేదు, అది మీ అక్కకి ఏమంటే ఇచ్చొస్తావా అంటే, ఛాయ్ దాపిచ్చి వస్తే ఎవరికైనా ఇస్తాను. క్లారిటీ. మళ్ళీ ఛాయ్ దాపితే నీ అమ్మాయి ఎవరికైనా ఇస్తాను లెటర్. ఎందుకంటే అసలు నాకు లెటర్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వాడిని చూస్తే ఎందుకు చూడకపోతే నాకు ఛాయ్ వచ్చిందా లేదా, నా దృష్టి దాని మీద ఉంది. రెండోది, ఛాయ్ తాగే పైసలు నాకాడు ఉంటే ఇది ఎందుకు చేస్తా, నాకేమో ఇప్పుడు ఫ్రీగా ఛాయ్ దాపడే. అందుకని నువ్వు కూడా ఎవరికైనా లవ్ లెటర్ ఇవ్వాలంటే చెప్పు, ఛాయ్ దాపితే ఇచ్చొస్తా. ఓకే అక్క, రైట్. ఇద్దరికి ఒకసారి అట్లా ఎవరి క్లారిటీ వాడుకుంది. కానీ ఏ క్లారిటీ ఉన్నా సరే నీ ప్రశాంతత నాశనం చేయకుండా చూసుకో. మెలకువలో కానీ నిద్రలో కానీ బెటా, నీకు భూమి మీద నీకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ పరిచయం కాని వాళ్ళు కానీ నైబర్స్ కానీ ఎవ్వరి పట్ల నీకు ఇలాంటి వాళ్ళ నాశనము కానీ ద్వేషము కానీ ఈర్ష కానీ పోలికలు కానీ లేని స్థితి అనుభవిస్తున్నప్పుడు నీకు నిద్రలో కూడా నువ్వు మెలకువలో ఎట్లా ఉన్నావో నీ కళ అట్లే ఉంటుంది. ఇది ఒక రహస్యం, ఇది కూడా నువ్వు ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు మెలకువలో నాకు మీరు ఇట్లున్నారు కదా, ఒకవేళ నాకు కళలో పడితే నువ్వేదో కిచెన్ ఏదో తరుగుతున్నట్టు పడవచ్చు, వాళ్ళు నేను క్యారమ్నట్టు పడవచ్చు తప్ప ఒకటి మూతి గుద్దినట్టు అంటే మనం మెలకువలో చేయలేనివి కళలో చేస్తున్నాం అంటేనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది ఎవరికి వాడు తెలుసుకోవాల్సి. నేను ఆథెంటిక్గా చెప్తున్నా, దిస్ ఈజ్ వాట్ హ్యాపీన్స్. నాకు కళలు పడతాయి అంటే కళలు పడవని కాదు, మెలకువ ఎట్లా ఉందో నా కళ దాదాపు అట్లే ఉంటుంది.
నేను మెలకువలో ఏం చేస్తున్నానో కళలో కూడా ఒక్కసారి కొంచెం బుక్ రాసుకుంటుంటే అది ఇట్ కంటిన్యూస్ సమ్ టైమ్స్. ఇట్లా పడుకుంటా అక్కడ పడుకుంటా ఇక్కడ పడుకుంటా నడుస్తుంది. వెరీ రేర్. ఎప్పుడన్నా మీకు ఇటువంటి కళ పడ్డదా వాళ్ళు? ఇప్పుడు నేను పడుకున్న తర్వాత కళలో నేను ఒక పని చేస్తున్నా, అది నేను చూస్తున్నా, ఆ పని చేస్తున్నది నడుస్తుంది, బికాజ్ ఇట్స్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్, దానికి ఎక్స్ట్రా ఏం లేవు డిస్టర్బెన్సెస్. అదంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళలో పడుకున్నాడు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇట్లాంటివన్నీ నేను చూస్తున్నా అట్లా. ఇప్పుడు ఒకటి అంటే టాక్ పెద్దగా ఉంది. అవును, పర్లేదు. ఎవరు చూసినా చూడకపోయినా ఐ డోంట్ కేర్. అయితే మనం ఏదైతే తెలుసుకున్నాం బ్రీత్, అదే శ్వాస తప్ప ఇంకేది లేదని, అదే ఎవరైతే స్పిరిచువల్ పర్సన్ రియల్ ఉన్నారో వాళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉంటాయా? అంటే ఉండదు విషయం అది ఉండొద్దు కదా. అడుగు చేయకపోయినా ఏమనుకోకు. బ్యూటిఫుల్ అసలు అడగడం అన్నది. ఇప్పుడు మనిషి మాత్రమే అడగగలడు. మన పరిచయంలో కుక్క అడుగుతుంది, అన్నబెట్టు విడివే అని అడుగుతుంది. అది అంతవరకే. నువ్వు పెట్టలేదు అనుకో వెళ్ళిపోతుంది అంతే. అంటే ఆ స్థితి ఉంటుంది కానీ దాని అలా అంటే సీరియస్ గా తీసుకోవద్దు. ఒకవేళ మనకు అది దొరకదు. నువ్వు ఎవరైనా ఏదన్నా అడుగు, 100% అడుగు, కానీ అది జరగకపోతే నువ్వు ఏ విధంగానూ బాధపడకూడదు. సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్కింగ్. ఆస్కింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆస్క్ బట్ డోంట్ కన్విన్స్, ఆస్క్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్టేషన్ ఈజ్ వెరీ డేంజరస్. అది అది మైండ్ని పాయిజనస్ చేయడంలో దాని పాత్ర అమోఘం. అంటే స్పిరిచువల్ పర్సన్ లో ఎక్స్పెక్టేషన్ ఉందా? స్పిరిచువల్ కాదు, అది ఇంక అయిపోయింది. సంథింగ్ ఎల్స్ అది ఆపరేట్ చేస్తుంది. మన జ్ఞానోదయం దశలో 3 చెప్పాం కదా, అందులో ఇది ఒకటి ఉంది. ఎదురు చూడని స్థితి, ఎక్స్పెక్టేషనే లేదు. రెండవది నో కంప్లైంట్ స్టేట్. మూడవది పరచింతన లేదు. ఈ 3 నిజంగా నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు అనుకో, నువ్వు జస్ట్ శుద్ధ కర్మ తప్ప ఏం మిగలదు. ఇంకా దానికి దీనికి కనెక్షన్ ఏంటి పప్పా? దీనికి అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, స్పిరిచువల్ పర్సన్ ఉన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది? ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు అనుకున్నది జరగకపోతే నీకు కోపం రావచ్చు. ఎక్స్పెక్ట్ చేసి ఒకవేళ జరగకపోయినా యాక్సెప్ట్ చేయి. ముందే తెలుసుకో, నేను అడుగుతున్నా కానీ జరగాలని నియమం లేదు కదా. నువ్వు ఇట్లా ఎట్టుందంటే నేను లిఫ్ట్ కోసం పెడతా తెలుసు కదా. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటే నాకు కోపం రాదు. అరే చేయబెడితే ఏం బే కనిపిస్తలేదా? అట్లా కాకుండా యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఆపితే ఆపొచ్చు, ఆపకపోతే ఆపకపోవచ్చు, స్టిల్ యు ఆర్ ట్రయింగ్. అట్లుండు. అంటే కోరిక అనే కలిగే స్థితి ఉంటుందా? ఇది కోరిక కాదు, అవసరం అంతే. అంటే ఎక్స్పెక్ట్ చేసే ఆ మైండ్ సెట్ అనేది ఉంటుందా వాళ్ళలో? ఉండదు అసలు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. జీరో. అసలు ఆ జోన్ ఉండనే ఉండదు. అసలు ఉందా? నువ్వు నరకంలోకి ఎంటర్ అయినట్టే. మనకి హిందీలో పావుకో ఖులాడి మారిన స్టార్ట్ అయింది లొల్లి. అంటే నువ్వు చెన్నకులు తీసుకుని కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా యు ఆర్ గోయింగ్ టు సఫర్. నో ఎక్స్పెక్టేషన్ వాట్ సో ఎవర్. చివరికి నిద్రలేస్తే టీ ఇవ్వాలన్న ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. నువ్వు ఇస్తే జీవితకాలం తాగుతాడు, నువ్వు ఇవ్వని రోజు వెళ్ళి తాగొస్తాడు లేదా చేసుకో. జీవితంలో నిన్ను బ్లేమ్ చేయడు వాడు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇది నేను నా స్వానుభవంగా చెప్తున్నా. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వానుభవంగా చెక్ చేసుకోవాల్సిందే. ఎక్స్పెక్టేషన్ ఉందా, యూ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా. ఆ టైంలో లేకపోయినా పొటెన్షియల్లీ ఎప్పుడు డేంజర్. అది పొటెన్షియల్లీ డేంజర్, వెరీ డేంజర్. అది ఎక్స్పెక్టేషన్ అక్కర్లే. మనుషులం కాబట్టి అడగొచ్చు, అడగడం తప్పలేదు. అడుగు, ఎవరినైనా ఏదన్నా అడుగు. మళ్ళీ ఇందులో కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అన్రియలిస్టిక్ కూడా చూస్తాం. చూడాలి, అసలు తెలుస్తుంది. అవతల వ్యక్తి చేయలేనివన్నీ నేను ఆశించేసి వాడు చేయట్లేదు దాని మీద కోపం చేసుకున్నాను చాలా మంది చూసి, చాలా స్టూపిడ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు నేను చెప్తాను, అంటే నీకు ఇంప్లై అవుతుంది, లేకపోతే తర్వాత చెప్తాను. ఇప్పుడు చాలాసార్లు నాకు కోపం రావడానికి కారణం ఏంటంటే, నాకేమాత్రం సంబంధం లేని విషయంలో నేను ఇట్లా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు అర్థం కాలేదు చాలాసార్లు. అది ఎట్లా నాకు తెలియదు. అట్లా నా గురించి నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను మెట్లెక్కుతున్న శబ్దం వచ్చినప్పుడే తలుపు తెరవాలి అని తెలియదా నీకు? చెప్పు, తెలియదా నీకు? ఇన్ని రోజుల నుంచి నేను మెట్లెక్కుతుంటే నా శబ్దం ఎట్లుంటుందో తెలియదా?
అట్లా ఆ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర తెలీదా అని కోపం వస్తుంది. అంటే పక్కవాడిని బ్లేమ్ చేయడానికి ద్వారం ఓపెన్, అది ఈజీ రూట్ అన్నట్టు. అసలు నువ్వు నీ ప్రశాంతతని వేరే చేతిలో పెట్టక. అసలు ఒకటి నమస్తే అన్నా నమస్తే అనకపోయినా చేసిన చెప్పి నీకేం సంబంధం? నువ్వు లైఫ్ అంతా ఎక్స్పెక్ట్ చేసి పీకులాడి ఏం సాధిస్తావు? అయితే పాప ఎనిమల్స్ లో ఇప్పుడు మనం ఫుడ్ పెడతాం ఈరోజు, నెక్స్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తా చేయదా? చేస్తుంది, కానీ బాధపడదు. అదే చెప్తున్నా నీకు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవడొద్దు అన్నాడు. కానీ జరగకపోతే నువ్వు ఏం బాధపడకపోతే యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. అంటే నీకు అర్థమైంది లాజిక్. అటు కాకుండా బాధపడడం మొదలైంది అనుకో, ఎవరిని చేతి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడి మీద కోపం వచ్చే వాడి జాతి మీద చాలా, అది పాయిజనస్. అట్లా నేను అడుగుతాను ఎవరినైనా, హాయిగా అడుగు, హుందాగా అడుగుతాను. నేను అయ్యో అమెరికా అంతా తిరిగి వచ్చింది, నా వాళ్ళంటూ ఎవ్వరు లేరు, హాయిగా తిరిగి వచ్చింది, నాకు ఏదిగా వస్తే అడిగిన. ఒకసారి ఎక్కడ శాండియాగో, సచ్ బ్యూటిఫుల్ సిటీ, చాలా పెద్ద షిప్ ఉంది. ఆ షిప్ వెనుక ఒక కథ ఉంది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చారు. సాయంత్రం పూట పార్టీలు గిట్లు జరుగుతాయి. నాకు హఠాత్తుగా ఒక ఫీలింగ్ వచ్చింది. అదేంది, ఈరోజు భోజనం అడుక్కుంది నాది. ఇంకోటి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఐ హ్యావ్ ఓన్లీ $50. ఆ తర్వాత నేను అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. అసలు నా పార్టీ కాదు, మన జాతి కాదు, మన రంగు కాదు, అందరూ ఒక్కొక్కరు మస్తున్నారు, లంబచోడ, మనదే ఇదే గొర్రె గెటప్పు, అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. నేను హాయిగా వెళ్ళి, సో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, సో ఐ డోంట్ హ్యావ్ మనీ టు ఈట్ ఫుడ్, కుడ్ యూ ప్లీజ్ ఆఫర్ సమ్ ఫుడ్ టు మీ? ఆడు ఇట్లా చూసాడు, ఇట్లా సరే నీకెళ్ళి కొంచెం ఎత్తున్నాడు నాకంటే. యూ వాంట్ టు జాయిన్ ద పార్టీ మేన్? డూ యూ వాంట్ టు జాయిన్ ద పార్టీ మేన్? I don't mind, but I don't drink. Whatever. There's a lot of food, man. Go and eat. Cool? Okay. నేను నిజంగా వెళ్ళి ఆ బీచ్లో కూర్చొని నాకు నచ్చినంత తిని హాయి వండుకోవచ్చు. రెండోది, ఇప్పుడు ఇక్కడ వస్తుంది, నేను అడిగితే వాడు నో అన్నాడు అనుకో, వా ఇజ్జత్ పోయిందిరా అసలు. ఇది ప్రాబ్లం, దిస్ ఈజ్ డేంజరస్. అంటే నువ్వు ప్రతిదానికి అసలు ఇజ్జత్ ఉంటే కదా పోయేది, ఒకవేళ ఉంటే ఏం చేసినా పోదు. రెండిట్లో ఏదైనా ఒకటి ఒప్పుకో. అది మరి నీకు అది క్లారిటీ ఎలా వచ్చింది? ఇజ్జత్ పోలేంటే అరే అనేసండి వాడు ఏమనుకుంటాడు అంటే, నేను నా అవసరం కోసం అని అడుగుతున్నా కాబట్టి నా ప్రతిదానికి ఇజ్జత్ ఎవరు తాకట్టు పెడితే అసలు ఇజ్జత్ ఏంటో నాకు ఇప్పటివరకు తెలియదు. నాకైతే లేదు. ఒకవేళ నిజంగా నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే అది ఎప్పటికి పోదు. అంతే. నువ్వు గ్రేట్ అనుకోడు, ఏమి లేదు నాన్న ఇజ్జత్ అంటే, ఇగో అంతే. అది కాదు, అదే అంటే ఏమైంది నిజానికి. నేను ఒక మాట చెప్తా, ఒక్క వారం రోజులు ఒక ప్రయోగం చేయండి. టేక్ ఇట్ ఈజీ ఎవ్రీథింగ్. ఒక్కసారి నా కోసం బిడ్డ మరిద్దరం ప్రాక్టీస్ చేద్దామా? ఐ రియల్లీ వాంట్ టు డూ. లెట్స్ టేక్ ఇట్ ఈజీ. అంటే అలాగని ఎవరు, నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండు, కానీ నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మామూలుగా అయితే ఈ విషయంలో నాకు కొంచెం కోపం వచ్చేది, బట్ ఐఎమ్ టేక్ ఇట్ ఈజీ నౌ. అంటే ఒకటి నువ్వు ఇంతకు ఇచ్చావు కదా, అతను అదేంటి ఫుడ్ మ్యాన్ అని చెప్పి నేను ఎలా చేశాడు, పార్టీలో తినమన్నాడు. అలా కాకుండా అంటే వీటి తిండి కూడా లేదా అన్నట్టు అసలు ఏది ఊహించకు. అక్కడ విషయం అడిగావు, వాడు ఇస్తున్నావు, అంతవరకే స్టోరీ. నువ్వు మళ్ళీ ఇదంతా నువ్వు తీసుకొస్తున్నావు. అట్లా అదేంటి నేను అవహేళన చేసినట్టు అట్లా వస్తే అట్లా ఏముండదు. కొందరు చూడగానే వాడి ఫేస్ అట్లుందేమో, నువ్వు ఎందుకు గెస్ చేస్తున్నావు? అసలు నేను ఎవరిని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఎందుకు అవ్వలేదు? అవన్నీ అయిన తర్వాతనే ఇదంతా వచ్చింది. నాకు గిల్ట్ ఉన్నది, నేను ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నా, ఘోరమైన ఎక్స్పెక్టేషన్. మా రంగానే విక్టిమ్. నేను ఒక చిన్న విషయం వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఎంత డ్రామాలు ఆడిందో. ఒక కథ రాసిన, ఒక పిట్ట ఇంకో పిట్టను కలవడానికి వస్తా అన్నది అని, అంటే వాడి పేరు పెట్టకుండా నా పేరు పెట్టకుండా కథ రాస్తే వాడు నాటకాలు దిగుతున్నావు, అమ్మే నా పేరు పెట్టకుండా పిట్ట పేరు పెట్టినావు నాకు గుర్తుపట్టినాడు. ఘోర. అప్పుడు నేను బ్లాస్ట్ అయినా, నువ్వు కరెక్ట్గా ఇన్ని గంటలకు వస్తాను, నువ్వు రాలేదు, ఏదో పని చేద్దానే, అది చేయకపోయినా ఏం కాదని తెలియదు. అబ్బే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు దానికి, అనుకున్నాం చేద్దామని, కుదరలేదు. ఏంటంటే ఇప్పుడు అది చేయకపోతే ఏమవుతుంది అన్నాడు. అట్లా అసలు అనుకున్నాము, తర్వాత అనుకున్నాను నేను, నాకు అవసరం లేదని, నీకు ఇష్టమైతే చేసుకోపో, నువ్వు నాకు లింక్ పెట్టి నువ్వు చూస్తున్నావు, ఫ్రీ అయిపోరాదు నా నుంచి అన్నాడు. అప్పుడు చాలా కోపం వచ్చింది నాకు. కొద్ది రోజుల తర్వాత కరెక్ట్ అనిపించింది నాకు. ఈజ్ రైట్, కరెక్ట్ చెప్పాడు. అసలు నేనేమండి, ఇప్పుడు మన ఇద్దరం అనుకుందాం,
రేపు పొద్దున 11 ఇల్లంతా సర్దుదాం. నువ్వు కరెక్ట్గా 8:30కి బయటకు వెళ్ళిపోయినావు, 11కి రాలేదు, 11:30కి రాలేదు, 1 గంటకి రాలేదు. ఇప్పుడు నీకు కోపం వస్తూ ఉంటుంది. 11 నుంచి స్టార్ట్ అయింది లొల్లింగా, ఎక్స్పెక్టేషన్ వస్తా అన్నట్టు రాలేదు. ఫోన్ చేస్తే లేకపోతే ఎక్కడ తప్పించుకున్నాడు కొడుకు, తప్పించుకున్నాడు అంతే. అసలు మాట మీద నిలబడు మనిషి అనేవాడు. ఇట్లా నీ మైండ్ కప్పోలా కలుపునలుగుతుంది. నాకు అల్లింది విపరీతంగా. నాకు గుర్తొచ్చే కొన్ని సంఘటనలు, ఏమో చేసేవాడిని. తర్వాత అర్థమైంది స్టూపిడిటీ. 70 to 80% బ్యాగేజ్ అంతా ఇప్పుడు తెలుసా, 11కి వస్తా అన్నవాడు రాకపోతే నేను సర్దుతో పోయి కొంత, వాడు 1 గంటకు వచ్చిందాక కొంత సర్దేసిన మిగతా నువ్వు చూసుకోరాని పడుకుంటాను. అంతే చేయవలసింది. ఇద్దరం కలిసి సర్దడం ఎప్పుడు లేదు. ఇంతే. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. నువ్వు జస్ట్ ఎంత గంభీరమైన దాన్నైనా తేలికపరచడం నేర్చుకుంటే అందరూ బాగుంటారు చుట్టుపక్కల. ఇది ఎవరికి వాళ్ళు పాటించరు అనుకో, ఇల్లు నందనవనం అవుతుంది ఖచ్చితంగా. అంచే మస్తు ఉంటుంది. కానీ ఈ ఇళ్ళ సెటప్స్లో, ఎస్పెషల్లీ హోమ్ సెటప్స్లో, డిఫరెంట్ రిలేషన్షిప్స్ డైనమిక్స్లో ఇది అంటే జనరల్గా ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇది ఒక బౌండరీ ఉంది కదా. ఇప్పుడు ఒక 4 వ్యక్తులు ఉన్నారు అనుకో, ప్రతి వ్యక్తికి 4 వ్యక్తులు ఇట్లున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ మాటకు సంబంధించి, వస్తువులకు సంబంధించి. అది గుర్తించకుండా నువ్వు ఆపరేట్ చేయకూడదు. ఫస్ట్ ఫిగర్ అవుట్ వాట్ ఈజ్ యువర్ బౌండరీ. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, తనకి ఏదైనా చెప్తే ఏకాంతంగా చెప్తేనే తనకి ఇష్టము, అందరి ముందు చెప్తే తన కోపం వస్తుందని తన భావన అయినప్పుడు ఫస్ట్ ఆ విషయాన్ని కూర్చోబెట్టి, ఒక్క ప్రాబ్లం ఉంది నాలో, ఎంత గొప్ప విషయం కానీ ఎంత గంభీర విషయం కానీ మీరు అందరి ముందు చెప్పొద్దు. జస్ట్ నన్ను పక్కకు పిలిచి మీరు చెప్తున్నట్టు ఎవడు వినడానికి అక్కడ వీల్లేదు, అక్కడ చెప్తే ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఇది ముందే డిక్లేర్ చేసినావు అనుకో, గొడవ వచ్చే అవకాశమే లేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా అనుకోకుండా చెప్తే అరే అవును సారీ నేను మర్చిపోయినా చూడలేదు అని చెప్పేస్తావు, సద్దుమణుగుతుంది విషయం. అట్లా కాకుండా ఇప్పుడు మొండి పట్టు నాశనం చేసేవాడు అందరి ముందే చెప్తా ఏంది ఇట్లా, ఇది ప్రాబ్లం అన్నట్టు. ఇంకా నువ్వు వాడిని మార్చలేదు. ఇప్పుడు ఎవడైతే జిద్దుకు పోయిండో వాడిని వదిలే, ఇంకా దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఎట్లాంటి వాళ్ళ మీద మార్చొచ్చు, జ్ఞానం ఉండాలి దానికి, అది వేరే కథ. తెలిసిన వాడు తెలుసు. నలుగురు ఐదుగురు లేకుండా ఒక్క మనిషి ఏదో ప్రశాంతంగా ఆడి జీవితం వాడు జీవించడానికి ప్రాబ్లం లేదు. నేను అబ్జర్వేషన్ చేస్తాను. అవును, కరెక్ట్. ఎప్పుడైతే 3 to 4 people, 5 people, 6 people ఎప్పుడైతే షేర్ చేసుకుంటున్నారో కామన్ చాలా డైనమిక్స్ ఉంటున్నాయి. నిరంతరం ఇరుగులో ఉండాలి. ఏ అంటే వాళ్ళ బౌండరీ మనం దాటుతున్నామా, టచ్ అవుతున్నామా, టక్ అని మళ్ళీ రియాక్షన్. సో దిస్ ఈస్ నా స్పిరిచువాలిటీని, అతి సాధారణ జీవితాన్ని పూర్తి ఎరుకలో సామరస్యము చెడకుండా సమగ్రంగా జీవించడము తప్ప ఏదో సాధించడము. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఇది, అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు, ఎప్పుడు ఏమీ లేదు అని తెలుసుకున్నది. టాటా, బాయ్ బాయ్. మంచి చర్చ.